నమస్కారం. నిపుణ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణను విద్యారంగంలో సగర్వంగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడూ ముందుంటుంది టీశాట్ నెట్వర్క్. ఆ పరంపరలోనే దేశంలోనే అత్యున్నత సర్వీసులైన సివిల్ సర్వీసెస్ సాధించిన వారి స్ఫూర్తి గాథల్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మరి ఇవాళ ఆ విజేత పయనం ఎలా కొనసాగింది అని తెలియజేయడానికి మనతో పాటు ఆర్థికంగా వారి జీవితం, వాళ్ళ కుటుంబం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. తండ్రి వ్యవసాయ రైతు, అదే కాకుండా కొన్ని రోజుల క్రితమే తల్లిని కూడా కోల్పోవడం జరిగింది. 5 సార్లు తను సివిల్ సర్వీసెస్ ట్రై చేసినా కూడా విజయం సాధించలేకపోయారు. ఇన్ని బాధలు ఉన్నా కూడా, తల్లి కోల్పోయినా కానీ, కుటుంబంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ తను ఇప్పుడు సక్సెస్ సాధించారు. ఆయనే ఆల్ ఇండియా సివిల్స్ సాధించిన మన మెదక్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ గారు 768వ ర్యాంక్ సాధించారు. మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్ గారు. మరి ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఆయన ఇన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయినా కూడా వెనుదిరగకుండా మళ్ళీ ఎలా విజయం సాధించగలిగారు? చాలామంది మీలో స్టూడెంట్స్ ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉంటారు, ఒక్కసారికే వెనుదిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నా కూడా వాటిని ఎవరు వినియోగించుకోలేక డ్రాప్ అవుట్గా మిగిలిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇన్ని బాధలు, ఇన్ని ఒడిదుడుకుల మధ్య కూడా సక్సెస్ సాధించవచ్చు అని మనకు స్ఫూర్తిగా ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు. మన ఆయనతో మాట్లాడదాం, ఆయన విజయ గాథ ఏంటి అని తెలుసుకుందాం. హలో అండి శ్రవణ్ కుమార్ గారు, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తోంది మీకంటే ప్రతిసారి కూడా ఫెయిల్యూర్, అరే అటెంప్ట్ చేస్తున్నాడు, ఏదో చదువుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు మన ముందున్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. సో ఇన్ని ఫెయిల్యూర్స్ నుంచి కూడా మీరు ఇప్పుడు సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎలా సాధ్యమైంది, మీకు ఎలా అనిపిస్తుంది, అసలు మీ ఫీలింగ్ ఏంటి? థ్యాంక్ యూ మేడం ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ర్యాంక్ దట్ ఐఎమ్ గెటింగ్ హియర్. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు అన్నట్టు నేను 5 times ఫెయిల్ అయ్యాను. దిస్ ఈజ్ మై 6th అటెంప్ట్ వేర్ ఐ గాట్ ద సక్సెస్. సో చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, అసలు మీ నేపథ్యం ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఏం చేయాలనుకున్నారు? సివిల్సే ప్రిపేర్ అవ్వాలని ఫస్ట్ నుంచి అనుకున్నారా? మీ గోల్ ఏంటి, అసలు ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? మా విలేజ్, నేను ఒక విలేజ్ పుట్టి పెరిగానండి, పోతారం విలేజ్, మెదక్ డిస్ట్రిక్ట్. సో అక్కడే 10th వరకు అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి ఇంటర్ చేసి అండ్ బీటెక్ చేశాను. సో నేను 10thలో ఉన్నప్పుడు ఒకసారి మా స్కూల్ నుంచి నేను సైన్స్ ఫేర్ కాంపిటీషన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం నేను కలెక్టర్ చూశాను ఆ టైంలో. సో అప్పుడు చూసి ఐ వాజ్ ఇన్స్పైర్డ్. అంటే కలెక్టర్ సార్కి వచ్చిన రెస్పెక్ట్, సోషల్ రెస్పెక్ట్ అనేది నాకు తెలియకుండానే నాకు ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసింది. సో నేను కూడా అలాంటి పొజిషన్ కొట్టాలని. సో అప్పుడు డిసైడ్ అయ్యాను. సో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ప్రిపరేషన్ అనేది, అంటే ఆ కలెక్టర్ కావాలంటే ఏం చేయాలనేది రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా 2020 నా ఇంజనీరింగ్ అయిపోయింది. సో 2021లో ఇంకా వేరే ప్రైవేట్ జాబ్ ఏం కాకుండా, సరే మనం అది అనుకున్నాం కదా, మనకు ఆ జాబ్ కావాలనుకున్నాం కదా, దానికంటూ స్టార్ట్ చేద్దామని 2021లో ఎక్స్క్లూజివ్ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఓకే, సో మీ స్కూలింగ్ గవర్నమెంటా? ప్రైవేట్ స్కూల్లో చదివానండి. ఒక 1 particular ఇయర్ మాత్రం గవర్నమెంట్ స్కూల్ చదివాను, 8th క్లాస్లో, జెడ్పిహెచ్ఎస్ దొంతి స్కూల్. సో దాని తర్వాత పర్టికులర్ ఇయర్లో ఏం జరిగింది? ఆ పర్టికులర్ ఇయర్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది 6th క్లాస్ నుంచి అనేది. సో మా ఫాదర్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఉంటాయి కదా, సో ఒకసారి వెళ్ళి ట్రై చేయని చెప్పి అన్నారు. సో వెళ్ళాను. సో బాగా అనిపించింది. బట్ మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు ది ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే నాకు ఆ కల్చర్ అలవాటు అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అని 9thలో మళ్ళీ బ్యాక్ టు ఇంగ్లీష్ మీడియం వచ్చాను. ఓకే, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? వ్యవసాయ రైతు మీ ఫాదర్ అని విన్నాము. సో అమ్మగారు కూడా ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా, ఏం జరిగింది ఆ టైంలో? మా ఫాదర్ అనేది వ్యవసాయం చేస్తారండి, అగ్రికల్చర్ చేస్తారు విలేజ్లో. మా మదర్ 3 years క్రితం ఒక బస్ యాక్సిడెంట్లో చనిపోయినారు. సో అంతకుముందుకు అంటే 4 years క్రితం వరకు మేము విలేజ్లో ఉండేవాళ్ళు, పేరెంట్స్ వాళ్ళందరూ. 4 to 5 years క్రితం హైదరాబాద్ మా స్టడీస్ గురించి వచ్చినారు. సో ఆ ప్రాసెస్లో మా మదర్ ఒక పర్టికులర్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు బస్ అనేది యాక్సిడెంట్ అయ్యి చనిపోయినారు. 3 years బ్యాక్ అయింది. 3 years బ్యాక్ 2020 కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు? అవునండి, అప్పుడు నా 3rd అటెంప్ట్. సో నేను ఎగ్జామ్ ఇచ్చినాను, మెయిన్స్ ఇచ్చిన ఒక 15 days తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, సో నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు మదర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు అని అంటే దట్టు పేరెంట్సే. సో అలాంటి ఒక మదర్ని కోల్పోయి ఈ స్టేజ్కి రాగలిగారు అని అంటే అప్పుడున్న స్ట్రగుల్ని ఎలా ఫేస్ చేశారు అసలు?
నేను సివిల్ సర్వీస్లో ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో లైక్ ఫస్ట్ 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యానండి ప్రిలిమ్స్లో. సో ఆ ఫెయిల్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడానికి మేజర్ రీజన్ మా మదరు. సో ఆల్ ద టైమ్ ఈ అటెంప్ట్ పోతే ఏంటి, నెక్స్ట్ అటెంప్ట్ ఉంది కదా, సో ఎక్కడ తప్పు చేస్తున్నా ఒకసారి చూసుకో, దాని ప్రకారం మళ్ళీ చదివి స్టార్ట్ చేయని చెప్పి మా మదర్ ఈజ్ ద రియల్ బూస్టర్ టు మే. సో సడన్గా మా మదర్ చనిపోయిన తర్వాత 2024 అటెంప్ట్ అగైన్ మెయిన్స్ రాశాను, వచ్చాను. లైక్ ఆ ఇయర్ నాది మెయిన్స్ అవ్వలేదు, బట్ మళ్ళీ బ్యాకప్ రావాలంటే లైక్ మా మదర్ లేరు మళ్ళీ సపోర్ట్ చేయడానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో ఆ టైంలో అనుకున్నాను లైక్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మై డ్రీమ్, మై మదర్ డ్రీమ్ కూడా కదా. సో లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ లాస్ట్ 3 అటెంప్ట్స్. సో అంటూ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది అండర్స్టాండ్ చేసుకొని ఇంకా 2024 నుంచి మెయిన్స్ కంటిన్యూ ఇచ్చాను. సో 2024 ఇంటర్వ్యూ వరకు వెళ్ళి దిస్ ఇయర్ ఐ గాట్ 768. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ఒక మెదక్ జిల్లాలోని ఒక ఊరు నుంచి, ఒక గ్రామం నుంచి మీరు వచ్చి ఇలా సక్సెస్ సాధించగలుగుతాను అనే ఎక్స్పెక్టేషన్? అంటే ఎవరైనా మనం రీచ్ అవుతామనుకునే స్టార్ట్ చేస్తాం జర్నీ, కానీ అది ఎంతవరకు రీచ్ అవుతాం అనేది చాలా తెలియదు, ఎందుకంటే అది తెలియకుండా వెళ్ళే జర్నీ కాబట్టి. అండ్ సివిల్స్ కూడా చాలా టఫ్, ప్రతి ఒక్కళ్ళు అటెంప్ట్ చేసినంత మాత్రాన అయితే రాదు, దానికి నిజంగా చాలా డెడికేషన్ అండ్ నిజంగా దానికి కృషి ఉంటేనే వస్తుంది. సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఏదో ఒకటి ఫెయిల్యూర్ ద్వారా నేర్చుకొని ఉంటారు. సో మీరు అసలు అనుకున్నప్పటికీను దీనికి ఈ త్రూ అవుట్ జర్నీలో ఎలా అనిపించింది? అండ్ చాలాసార్లు మనం గివ్ అప్ ఇచ్చేద్దామని కూడా అనుకుని ఉంటారు, ఈవెన్ మీ మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా మేబీ. సో ఆ సిచ్యువేషన్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అసలు? మేడం నేను చెప్పినట్టు 10th క్లాస్లో లైక్ నాకు తెలియకుండా ఫౌండేషన్ పడింది. సో నేను సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా తెలియదు, బట్ ఐ హ్యావ్ టు కీప్ మై 100% అనే ఇంటెన్షన్లోనే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ నాకు కూడా అనిపించింది గివ్ అప్ ఇద్దాం, ఎందుకంటే ఇది పెద్ద ఎగ్జామ్ అని మార్కెట్లో మాట్లాడే విధానం. యూపీఎస్సీ అనేది ఇస్ అ బిగ్ ఎగ్జామ్, దీనికి ఎక్స్పోజర్ చాలా అవసరము, అండ్ దీనికి మంచి మంచి స్కూల్స్లో చదవాలి అయితేనే క్లియర్ అవుతుంది అని ఒక కొంతమంది ద్వారా వినడము. సో అది నేను కూడా నిజమే కావచ్చు, ఎందుకంటే నాకు ఎక్స్పోజర్ అంత లేదు కదా, నేను కూడా గివ్ అప్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఆ టైంలోనే సేమ్ లైక్ ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఇంకొకసారి ఇచ్చేసి అయిపోతుంది కదా, సో అని ఒక థాట్ తోటి అగైన్ సరే ఇది లాస్ట్ అటెంప్ట్ 4th అటెంప్ట్ అనేది లాస్ట్ ఇద్దాము, దాని తర్వాత ఏదో ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి జాబ్ చేద్దామని ఇంటెన్షన్లో ఉన్నప్పుడు సో ఆ టైంలో నేను ఎక్కడైతే స్ట్రక్చరల్ చేంజ్ చేసుకున్నాను ప్రిపరేషన్లో. అంతకుముందు 3 years నేను ఏం చదివేవాడిని, సో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, యూపీఎస్సీకి ఏం కావాలని థాట్ తోటి ఆలోచించడం స్టార్ట్ చేసి సో 4th అటెంప్ట్లో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మెల్లిమెల్లిగా బ్రిడ్జ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు 4th అటెంప్ట్లో వర్కౌట్ అయింది, లైక్ ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అదే టైంలో మెయిన్స్ రాశాను, మెయిన్స్ కూడా ఓన్లీ ఫ్యూ మార్జిన్ తోటి ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది అప్పుడు. సో అప్పుడు అనిపించింది లేదు ఎగ్జామ్ కావాల్సిన డిమాండ్స్ అవుతే క్లియర్ అవుతుంది, దీనికి బ్యాక్గ్రౌండ్ సంబంధం లేదు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద ఎగ్జామ్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనుకున్నాను. సో దాని తర్వాత ఇంకా గివ్ అప్ ఇచ్చే థాట్ లేకుండే. సో కంటిన్యూగా అదే టైంలో ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ స్టార్ట్ చేశాను, రిలేటెడ్ టు సివిల్ సర్వీసెస్, ఒక క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేయడము. సో ఆ థాట్ తోటి నాకు ఎగ్జామినర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది అర్థమైపోయింది ఇంకెక్కువ. ఎందుకంటే ఒక ప్రాక్టీసింగ్ టెస్ట్ సెట్ చేయాలంటే యూ హ్యావ్ టు థింక్ లైక్ ఎన్ ఎగ్జామినర్. సో ఆ థాట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నాను. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్డ్ మీ ఇన్ సివిల్ సర్వీసెస్. ఓకే, నిజంగా మీరు అన్నట్టు ఈ సివిల్స్ క్రాక్ చేయాలి అని అంటే ఆర్థికంగా కూడా చాలా స్టేబుల్గా ఉండాలి, మంచి కోచింగ్స్ తీసుకోవాలి, ఎక్కువ టైం డెడికేటెడ్గా ఉండాలి, అండ్ మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉండొద్దు. మన స్టడీస్ అయిపోగానే మన మీద డిపెండ్ అయ్యి మనం ఏం చేస్తేనే వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు అని అంటే అట్లా కుదరదు. సో మీకు ఎలా ఉండింది అసలు, మీ ఆర్థికంగా ఫ్యామిలీ ఎంత స్టేబుల్గా ఉండేది? అండ్ వ్యవసాయ రైతు అని అంటే అందరికీ తెలిసిందే, కానీ మీ కుటుంబం ఎలా ఉండింది ఒకసారి చెప్పండి. మ్యామ్ లైక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, సో లైక్ అంటే లగ్జరీ అంటే ఏం లేదు, సో అట్లని చెప్పి మరీ పూర్ ఏం కాదు. సో ఎస్ ఆ నెలకు సరిపడంత మనీ వచ్చేది, బట్ నాట్ టు స్పెండ్ ఆన్ కోచింగ్స్ ఫీజు కట్టంత లేనప్పుడు. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఆ థాట్ ఉండింది లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి, అట్లీస్ట్ బుక్స్ కొనుక్కోవడానికైనా లేదంటే కూర్చొని ఫినాన్షియల్గా ఫ్యామిలీకి అట్లీస్ట్ మంత్లీ మన నుంచి కొద్దిగా కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. యాజ్ ఏ ఇంజనీరింగ్ అయిపోయింది, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ అని. సో ఆ టైంలో ట్యూషన్స్ చెప్పుకునేవాడిని ఫస్ట్ 2 years ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. సో మినిమం 10,000 అలా వచ్చేది. సో 5,000 నా యొక్క స్టడీస్కి బుక్స్కి అవి కొనుక్కునేవాడిని, 5,000
ఇంటి ఖర్చుకి ఇచ్చేవాడిని. సో 2022 తర్వాత అంటే థర్డ్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన తర్వాత లేదు ట్యూషన్స్ కూడా వద్దులే, ఎందుకంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, ట్యూషన్స్ అనేది ఎక్స్పీరియన్స్ రాదని చెప్పి 2023లో ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సివిక్ సెంటర్ ఐఏఎస్ అశోక్ నగర్లో, సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కంటెంట్ రైటర్గా వర్క్ చేయడానికి. సో అప్పుడు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎంప్లాయీ మా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు, నేను కూడా అదే ట్రాక్ ఉన్నాను. లైక్ ఇట్ ఈస్ నాట్ సాఫ్ట్వేర్, సో మళ్ళీ సపరేట్ ట్రాక్ కాదు. సో మనం కంటెంట్ రైటర్గానే పనిచేస్తున్నప్పుడు చదువుకోవచ్చు, అట్ ద సేమ్ టైం దానికి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు అని ఇంటెన్షన్లో సో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా ఎగ్జామినర్ వే ఆఫ్ థాట్ థింకింగ్ ప్రాసెస్ ఆలోచించడం స్టార్ట్ అయింది. సో దట్స్ హౌ ఫినాన్షియలీ నేను మెల్లమెల్లగా నాకు నేను ఎక్స్పెండ్ చేసుకున్నంత ఐ గెయిన్ సంపాదించుకున్నాను. అండ్ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ తగ్గిపోయింది, ఫినాన్షియల్ ప్రెషర్, ఎందుకంటే అట్లీస్ట్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ అని. సో దట్స్ హౌ ఐ కంటిన్యూ టిల్ రీసెంట్లీ గ్రూప్ 1 జాబ్ వరకు అలానే చేశాను. అండ్ నౌ గ్రూప్ 1 యాజ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ టాక్సెస్గా అండర్ ట్రైన్గా వర్క్ చేస్తున్నాను. నైస్. మరి ఇప్పుడు మీరు ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నారో, ఒక కలెక్టర్ని చూసి నేను కూడా కలెక్టర్ అవ్వాలి ఇలా అని గోల్ పెట్టుకున్నారు, అది మీ ఇన్బిల్ట్ వచ్చిన ఒక థాట్. కానీ దానికి పాత్ అనేది ఎలా ఉంటుంది, అసలు సివిల్స్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏ బుక్స్ తీసుకోవాలి, ఎలా చదవాలి, అండ్ మనం ఏం చేయాలి, వీటన్నిటికీ ఒక మెంటర్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి మనకు గైడ్ చేయడానికి. సో మీరే సెల్ఫ్గా ప్రతి ఒక్కటి తెలుసుకున్నారా, ఎవరైనా మెంటర్ని పెట్టుకున్నారా? అసలు చాలామంది జనరల్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, అందుకే వాళ్ళు క్రాక్ చేయలేకపోతూ ఉంటారు. అదేంటి అనేది తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో మీకు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఎందుకంటే ఎవ్రీ టైం ఒక మిస్టేక్ చేయాలని లేదు, అండ్ లైఫ్ చాలా పెద్దది, అండ్ సివిల్స్ కూడా చాలా పెద్ద ఇది. ఒకటి కూడా మనకి తెలుసుండొచ్చు, కొన్ని తెలియకుండా కూడా ఉండొచ్చు. అది ఎలా డీల్ చేశారు? అంటే మ్యామ్ లైక్ నేను సివిల్ సర్వీసెస్కి కోచింగ్ అంటూ ఒక ఆప్షనల్ తీసుకున్నాను, ఆంథ్రోపాలజీ నా ఆప్షనల్. లైక్ విజేత ఐఏఎస్ ఢిల్లీ, అక్కడ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకున్నాను. బట్ రిమైనింగ్ జిఎస్ పేపర్స్కి వచ్చేప్పటికి సెల్ఫ్ ప్రిపరేషనే ఉండింది మ్యాక్సిమం. కానీ మెంటర్స్ ఉన్నారు, అంటే నేను ఈ వర్క్ చేయడం వల్ల నాకు కొంతమంది ఫ్యాకల్టీ పరిచయం అయ్యారు. సో వాళ్ళ వల్ల వాళ్ళతోటి నేను లైక్ మాట్లాడుతూ ఉండడము, నా ఆన్సర్స్ని చూపించడము. సో అలా వాళ్ళకి చూపించినప్పుడు అట్లా నాకు ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. అంటే వాళ్ళు ఒక నా మెంటర్ లాగా గైడ్ చేయడము, ఆన్సర్స్ చూసినప్పుడు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి. కాకుండా నేను జిఎస్ కంటూ స్పెసిఫిక్గా కోచింగ్ అంటే ఏం తీసుకోలేదు. సో అంటే నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ 3 times ఫెయిల్ అవ్వడానికి కారణం, దాని తర్వాత ఏం రెక్టిఫై చేసుకున్నానంటే ఫస్ట్ 3 attemptsకి నేను యూపీఎస్ అంటే పెద్ద ఎగ్జామ్, ఏది పడితే చదవాలి సో అనే ఇంటెన్షన్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. కానీ యాక్చువల్ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కావాల్సింది ఏందనేది ఆ ట్రాక్ ఆలోచించలేకపోయాను. సో దానివల్ల నేను ఆ 3 attempts ఫెయిల్ అయ్యి ఉన్నాను. దాని తర్వాత ఒక సిలబస్ చూడడము, అంటే యూపీఎస్సీ ఏమేమి సిలబస్ మెన్షన్ చేసినారో, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ ఏదైతే పెడుతున్నారో కంపల్సరీ కన్ఫైన్ టు సిలబస్ ఉంటుంది మ్యాక్సిమం. సో నీకు సిలబస్ క్లియర్గా అర్థమయ్యి ఉన్నప్పుడు నువ్వు దానికంటూ ఏం చదవాలో అర్థమవుతుంటుంది. సో అదొకటి. అండ్ సెకండ్, నేను ఫస్ట్ 3 attemptsలో పీవైక్యూస్ అనేది అనలైజ్ చేయలేదు, యూపీఎస్సీ లాస్ట్ 10 years కానీ 15 years క్వశ్చన్స్. సో అది నాకు మేజర్ డ్రాబ్యాక్ అయింది. ఎందుకంటే నీకు యూపీఎస్సీ బ్రెయిన్ అర్థం కావాలంటే యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ చదవాలి ఫస్ట్. సో వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో లాస్ట్ 10 years నుంచి, అప్పుడు మీకు ఒక ట్రెండ్ అర్థమవుతుంది. ఆ ట్రెండ్ ప్రకారం మీరు కూడా నెక్స్ట్ ప్రిపరేషన్ అదే విధంగా ఉంటుంది. సో మీరు డైవర్ట్ అవ్వరు. సో నేను ఈ 2 అనేది నా యొక్క స్ట్రక్చరల్ చేంజ్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఇన్ 4th attempt పెట్టుకున్నాను. సిలబస్ అర్థం చేసుకోవడము, అండ్ పీవైక్యూస్ అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ రాశాను ఫర్ మెయిన్స్, మోర్ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ సాల్వ్ చేశాను ప్రిలిమ్స్లో. సో దట్స్ హౌ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్ నాకు ఏదైతే క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ కెన్ ఏబుల్ టు అనలైజ్ ద టాపిక్ ఈజ్ సమ్వేర్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ద పీవైక్యూ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. సో వాళ్ళు ఆప్షన్స్ ఈ విధంగా ప్లేస్ చేస్తున్నారు, సో ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఒక క్యాండిడేట్ని అనేది అర్థమైంది. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్డ్ మీ. ఓకే. సో చూస్తూ ఉన్నారు కదా, మీలో ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరే ఒకవేళ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ప్రతిదీ కూడా ఈజీ అని అనుకుంటున్నాం. అలా కాదండి, సివిల్స్ అనేది చాలా టఫ్. సో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉన్నా కూడా దాన్ని ఎదుర్కొని సక్సెస్ సాధించాలి అంటే ఎలా అనేది మీకు తెలిసి ఉండకపోవచ్చు. దానికోసమే మనకు టీసాట్ ప్రతి ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనతో పాటు ఆల్ ఇండియా 768వ ర్యాంక్ సాధించిన శ్రవణ్ కుమార్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, మనము చాలామంది అనుకుంటూ ఉంటారు
మంచి ఇన్స్టిట్యూట్స్లో మనము కోచింగ్ తీసుకుంటే మనకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, బాగా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కువ మనీ కూడా పెట్టాలి అని, అది వాస్తవమేనా? మీరు ఎలా అనుకుంటున్నారు దానికి సంబంధించి? అంటే కోచింగ్లో జాయిన్ అవుతూనే సివిల్స్ కొడతామంటే నేను దానికి ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ అండి. ఎందుకంటే కోచింగ్ జాయిన్ అవుతూ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ త్వరగా అనేది. కానీ మీరు కోచింగ్ జాయిన్ అయినంత మాత్రాన సివిల్ సర్వీసెస్ క్లియర్ అవుతుందంటే అది తప్పు. సో మీరు ఎక్కడ జాయిన్ అయినా, మీరు సెల్ఫ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ మీకు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అర్థం అవ్వాలి, దానికి కావాల్సినంత టైం ఇవ్వాలి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 3 ఉంటేనే ది సివిల్ సర్వీసెస్ అనేది పాసిబుల్ అని నేను నమ్ముతాను. ఓకే, ఒక పర్సన్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, అతనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి? అంటే లక్షణాలు అంటే వాళ్ళకి ఫస్ట్ అసలు సివిల్ సర్వీసెస్ ఎందుకు వద్దాం అనుకున్నా అని ఒక క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు నాకు 10th క్లాస్లో పడ్డట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలని ఒక వాళ్ళ యొక్క రియలైజేషన్ ఉంటుంది. సో అది వాళ్ళు స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రిపరేషన్ పార్ట్ ఎప్పుడైతే వాళ్ళు లోలు ఉన్నప్పుడు వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అరే నెక్స్ట్ అటెంప్ట్ ఇద్దాము, ఇది పోయింది కదా, సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది బ్రిడ్జ్ చేసుకుంటూ చదువుదామని ఒక వే అనేది వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ క్రియేట్ అవుతుంది, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ టువర్డ్స్ కమింగ్ టు ద సర్వీస్ అనుకుంటే. అండ్ సెకండ్ థింగ్ అండి, కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. సో అంటే ఈ రోజు 12 hours చదివి రేపు మళ్ళీ 1 hour చదివి ఎల్లుండి 2 hours చదువుతా అంటే కుదరదు. యూ జస్ట్ రీడ్ how many number of hours you are reading, but make it consistent in your preparation strategy. And daily ఒక 5 to 8 hours చదువుతున్నానండి, keep that 5 to 8 hours as a part of your routine reading process or learning. సో అలా కన్సిస్టెంట్గా వర్క్ చేయడం ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ అనేది ఏది అంటే మెటీరియల్ అవైలబిలిటీ ఇప్పుడు చాలా ఉంది, ఇది డిజిటల్ వరల్డ్. సో యూ విల్ హ్యావ్ మల్టిపుల్ బుక్స్ టు రీడ్ ఫర్ ద సేమ్ కంటెంట్. సో మీరు ఒకటే బుక్ తీసుకోండి, లేదంటే ఫ్యూ బుక్స్ తీసుకొని అదే మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేయండి. రాదర్ దెన్ రీడింగ్ 10 books 1 time, రీడ్ 1 book 10 times. సో ఎందుకంటే మీకు ఈ యొక్క ఎగ్జామ్ కావాల్సింది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ క్లారిటీ. అండ్ యూపీఎస్సీ ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో వాళ్ళు టెస్ట్ చేసేది హౌ యు ఆర్ బీన్ కాన్సెప్చువల్లీ వెరీ సౌండ్. సో మీరు ఒకటే బుక్ని పర్సనల్ చదివినప్పుడు మీకు వెర్టికల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది అదే టాపిక్. సో ఈ 3 క్వాలిటీస్ అనేది ఐ బిలీవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే, సో బ్రూస్లీ ఏ విధంగా అయితే ఒక్క పంచ్ని 100 times ట్రై చేస్తారో, సో మీరు కూడా చదివేటప్పుడు ఎక్కువ ఎఫెక్టివ్గా ఒకటే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివితే మనకి అది చాలా వరకు యూజ్ అవుతుంది అన్నట్టుగానే చెప్తున్నారు. యా, సో మీరు మామూలుగా ఇంత స్ట్రెస్లో అంటే 12 గంటలు చదవడం అంటే నార్మల్ విషయం కాదు. సో మామూలుగా 1 గంట కూర్చుంటేనే చాలా వరకు బోర్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక మంచి పట్టుదలతోటి సక్సెస్ సాధించాలని ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళకి మేబీ అది సాధ్యం అవుతుంది కావచ్చు. కానీ నార్మల్గా మనల్ని మనం స్టేబుల్ చేసుకోవడానికి, కామ్ చేసుకోవడానికి, అన్ని గంటలు కూర్చొని చదవడానికి కూడా మన బాడీ స్టేబుల్గా ఉండాలి, మైండ్ కూడా స్టేబుల్గా ఉండాలి. సో దానికోసం ఏం చేసేవాళ్ళు మీరు? అంటే దీనికి కూడా ఇంపార్టెంట్, ఫిజికల్ మన బాడీ సపోర్ట్ చేస్తేనే వీ విల్ సిట్ ఫర్ ఎ లాంగ్. సో దానికంటూ మీ యొక్క 5 to 8 hours అని నేను ఏవైతే చెప్పాను, రిమైనింగ్ పార్ట్ అనేది మీ యొక్క సెల్ఫ్ టైం. సో అక్కడ మీరు ఆడుకుంటారా, లేదంటే యూ కెన్ ఎంజాయ్ యువర్ రిలాక్సేషన్ కోసం ఏదైనా చేయండి. సో దట్ మళ్ళీ ఈ రోజు చేసిన వర్క్ రేపటికి స్ట్రెస్ అవ్వకూడదు. మళ్ళీ రేపు ఆ టైం వచ్చేప్పటికి యూ షుడ్ బి స్టెబిలైజ్డ్. సో కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్ ఆడుకుంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ చూస్తారు. యూ కెన్ డూ దాట్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్టడీస్. మీ డైలీ అవర్స్ అనేది డెడికేటెడ్గా మీ ప్రిపరేషన్లో ఉండాలి. సో రిమైనింగ్ అవర్స్ అనేది మీకు 14 to 15 hours మీ చేతిలో ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా ప్రొడక్టివ్ యూస్ చేసుకుంటారు. అండ్ ఈ పార్ట్ ఆఫ్ థింగ్లో స్లీపింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డైలీ అట్లీస్ట్ 6 to 7 hours యూ హ్యావ్ టు గివ్. మనము ప్రిపరేషన్లో ఒక 18 hours చదువుదాము అంటే స్లీప్ని కూడా పక్కన పెట్టి, సో అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అల్టిమేట్గా యూ షుడ్ బి వెరీ ఫ్రెష్ బిఫోర్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ ముందు మీరు యాక్టివ్గా ఉండాలి, మీ మెంటల్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ ఉండాలి. సో మీరు కంప్లీట్గా 4 to 5 hours పడుకోవడం స్టార్ట్ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ యొక్క బాడీ మీకు సపోర్ట్ చేయకుండా అవుతుంది. యాజ్ అ రిజల్ట్ యూ మే నాట్ బీ ప్రొడక్టివ్. సో కీప్ ఎవ్రీథింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ ఇన్ డే టు డే యాక్టివిటీ. బట్ ఒక యాక్టివిటీ అనేది మీ యొక్క స్టడీస్ని ఇంపాక్ట్ చేయకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. ఓకే, ఇన్ని 5 times అటెంప్ట్ చేసిన తర్వాత 6th time మీరు గోల్ సాధించారు. నిజంగా వెరీ
ఇన్స్పిరేషనల్ స్టోరీ మీది. కానీ చాలామంది 5 times చేశాము, ఇంకా చాలు, ఇంకా నాకు ఓపిక లేదు, గివ్ అప్ ఇచ్చేసి ఏదో ఒక జాబ్ చేసేస్తాను అని అనుకుంటూ ఉంటారు. సో జనరల్గా వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎందుకు అన్నిసార్లు చేసిన వాళ్ళు మీలాగా ఇంకొకసారి చేస్తుంటారు? ఎందుకంటే ఆల్రెడీ అప్పటి వరకు ఎన్నోసార్లు చదువు ఉంటారు, ఎంతో కొంత నాలెడ్జ్ చాలా వచ్చేసి ఉంటుంది, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి దారి తీసేలాగా నేర్చుకోవచ్చు అని చాలామంది అంటూ ఉంటారు. చాలామంది గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. జనరల్గా ఆ టైంలో ఏం జరుగుతుంది? ఆ టైంలో మీరేం చేశారు? మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ ఎలా చేసుకున్నారు? ఫస్ట్ నా మోటివేషన్ వచ్చేసి నా డిటర్మినేషన్ టువర్డ్స్ జాయినింగ్ సర్వీస్ అండి. నేను ఆ సోషల్ రెస్పెక్ట్ నాకు ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఒక కలెక్టర్కి అంత సోషల్ రెస్పెక్ట్ ఉంటుందా అండ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో అది నాకు ఆల్వేస్ పుష్ చేసేది. అండ్ సెకండ్ థింగ్ అనేది ఎప్పుడైతే గివ్ అప్ ఇచ్చే ముందు యూ జస్ట్ అనలైజ్, ఒక 3 years డెడికేటెడ్ కూర్చున్నారు, రాలేదు, గివ్ అప్ ఇద్దాం అనుకుంటున్నారు. మీరు 3 years ఆఫ్ జర్నీ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ ఉందో మీ సక్సెస్కి వెనక కూడా అంతే డిస్టెన్స్, మళ్ళీ మీరు 0 అవుతారు. సో బెటర్ యూ జస్ట్ అనలైజ్ వేర్ యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. సో అనలైజ్ చేసి రిమైనింగ్ 50%, అంటే మీరు ఇప్పుడు మధ్యలో ఉన్నారనుకుంటే 3 years ఆఫ్ ప్రిపరేషన్లో, ఆ రిమైనింగ్ 50% మీరు ఆ బ్రిడ్జ్ చేసుకొని సక్సెస్ అవుతే, సో దిస్ సైడ్ ఆఫ్ ది ఎండ్ ఈజ్ వెరీ మచ్ రెస్పెక్టబుల్. సో మీరు బ్యాక్ పోతే మళ్ళీ 0 అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో బెటర్ టు ఇన్వెస్ట్ మచ్ మోర్ ఎనర్జీ అండ్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్స్. అదే టైప్ ఆఫ్ మిస్టేక్ చేస్తూ యూపీఎస్సీలో సక్సెస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో మీరు లాస్ట్ 3 attempts ఎక్కడ పోతుంది, కొంతమందికి ప్రిలిమ్స్లో సీసాట్ అంటారు, కొంతమందికి GS 1 paper అంటారు, లేదంటే కొంతమందికి మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ కొద్దిగా ప్రాబ్లం అంటుంటారు. సో అనలైజ్ చేసుకోండి, ఎక్కడైతే మీ వీక్నెసెస్ ఉందో అక్కడ మీ స్ట్రెంత్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఉన్న స్ట్రెంత్ని ఇంకా స్ట్రెంత్ చేసుకోవడానికి ఆ రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే అటెంప్ట్ లోపు బ్రిడ్జ్ చేసుకుంటే, సో దట్ మీ యొక్క గివ్ అప్ థాట్ ప్రాసెస్ అనేది పోతుందని ఐ బిలీవ్. ఓకే, అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసాము, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఎలా చూసుకోవాలి, అది సెల్ఫ్గా మనం చేసుకోవడానికి సాధ్యపడుతుందా పర్టికులర్గా సివిల్స్లో? లేదంటే ఎవరైనా మెంటర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ మీతో పాటు రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి కానీ లేకపోతే సీనియర్స్తో కానీ ఇలా మీరు మాట్లాడడం చేసేవాళ్ళ? ఎలా మీరు దాన్ని రెక్టిఫై చేసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు మీరు చేసిన మిస్టేక్ ఏంటి, అసలు నెక్స్ట్ టైం ఇలా చేయకుండా ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని ఎలా మీరు ట్రై చేశారు? అంటే నేను అనలైజ్ చేసుకున్నది ఫస్ట్, నేను నా మార్క్ షీట్ చూసి అనలైజ్ చేసుకునేవాడిని. సో ఫస్ట్ 3 attempts పోయినప్పుడు మాకు ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ మార్క్ షీట్ కానీ మెయిన్స్ మార్క్ షీట్ కానీ వస్తుంది. సో అందులో ఎక్కడ మార్క్స్ తగ్గాయి, సో ఎక్కడ పోయింది, వాట్ ఈస్ ద రీజన్ అని ఫస్ట్ అక్కడ అనలైజ్ చేసుకునేవాడిని. అండ్ సెకండ్, నా మెంటర్స్ కానీ ఫ్రెండ్స్ తోటి కొన్ని ఏదైతే సబ్జెక్ట్ నాకు తక్కువ వచ్చినప్పుడు, సో నెక్స్ట్ అది ఫోకస్ చేస్తూ దానిపైన ఆన్సర్స్ రాసి నా మెంటర్స్ చూపించేవాడిని, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా. సో అలా వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్లలో గైడ్ చేయడము. సో థర్డ్ అనేది పీర్ గ్రూప్, అంటే మన వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో, సో వాళ్ళతోటే డిస్కస్ చేయడము, అంటే ఈ ఆన్సర్ని ఇంకే విధంగా రాయొచ్చు, లేదంటే వాళ్ళు రాసిన ఆన్సర్ చూడడము. టాప్ ఆన్సర్స్ మనకు గూగుల్లో అవైలబుల్గా ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు ఏ విధంగా రాశారు అదే క్వశ్చన్కి, సో అదే క్వశ్చన్ నేను రాసి ఐ యూస్ టు క్రాస్ కంపేర్ విత్ ద టాపర్. సో వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజీ అప్రోచ్ చేశారు, నేను ఏ విధంగా చేస్తున్నానని. సో వాళ్ళ దగ్గర మంచి పాయింట్స్ ఉన్నాయంటే, సో నా షార్ట్ నోట్స్లో రాసుకోవడము, దాన్ని రివైజ్ చేయడము, మళ్ళీ ఇన్ ద ఫ్యూచర్ అట్లాంటి క్వశ్చన్ వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేయడము. సో ఇలా అనలైజ్ చేసుకొని ఐ చేంజ్డ్ మై స్ట్రాటజీ ఆఫ్ ప్రిపేరింగ్. ఓకే, సో మీ సీనియర్స్ తోటి ఎప్పుడన్నా మీ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? అవి మీకు ఉపయోగపడ్డాయా? ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ స్టేజ్లో అండి. ఆల్రెడీ ఎవరైతే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే వాట్ ద బోర్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, అంటే ఇంటర్వ్యూలో ఏ విధంగా మనం ఆన్సర్స్ చేయాలి ఒక క్వశ్చన్కి, అంటే ఎంతవరకు మాట్లాడవచ్చు, సో ఏ విధంగా మనము మన యొక్క థాట్స్ని కనెక్ట్ చేయాలి అని మాట్లాడేవాడిని. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది మంచి మంచి ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చిన వాళ్ళతో. సో అది హెల్ప్ అయిందండి. దీంతో పాటు మెంటర్స్ కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా కొంతమంది సార్స్ తోటి మాట్లాడడము, సో అవన్నీ నా యొక్క థాట్ ప్రాసెస్ పెంచడానికి ఉపయోగపడింది. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ ఇట్ హెల్ప్డ్ మీ. ఓకే, ఇంతసేపు మనమంతా కూడా అసలు స్టడీస్లో ఫెయిల్ అయితే ఎలా దాన్ని రికవర్ చేసుకోవాలి ఇదంతా మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఇప్పుడు ఇంత ర్యాంక్ సాధించారు మీరు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎందుకంటే మీరు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కాబట్టి తప్పకుండా వెనక నుంచి పోక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, పర్టికులర్గా విలేజ్ నుంచి వచ్చినప్పుడు. సో అప్పుడు ఎలా చూసారు, ఇప్పుడు మీరు ర్యాంక్ సాధించి సక్సెస్ అయ్యాక ఎలా చూస్తున్నారు విలేజ్లో?
లేదండి, లైక్ నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా స్టడీస్లో ఫాస్ట్ ఉండేవాడిని. సో ఐ యూస్ టు బీ ద టాపర్ వేర్ ఎవర్ ఐఎమ్ స్టడీయింగ్. సో ఆ యొక్క ప్రాసెస్లో మా టీచర్స్ కానీ లేదంటే పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ దే నో దిస్ గాయ్ లైక్ ఏదో ఒక రోజు హీ విల్ సక్సెస్ అని. సో ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినప్పుడు మేబీ కొంతమంది ఉండొచ్చు, అది నాకు తెలియకుండా మా పేరెంట్స్ యాక్టెడ్ యాజ్ అ బ్యారియర్. బట్ మెనీ పీపుల్ హూ సపోర్టెడ్ మీ, నో ఇది పాయింట్ ఏంటి, యూ ఆర్ డెఫినెట్లీ క్యాలిబర్ ఉంది, యూ జస్ట్ ఫోకస్ ఆన్ వేర్ యూ ఆర్ లాగింగ్ అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో మా మామయ్య కావచ్చు, తన పేరు గణేష్, సో తను కూడా హెల్ప్ చేస్తున్నారు. లైక్ హీ యూస్ టు సపోర్ట్ మీ ఇన్ ద పాసిబుల్ వే. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్డ్ మీ. అండ్ ఐ డోంట్ థింక్ అంటే పోక్ చేసిందని నాకు తెలీదు, బట్ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సరే పోక్ వెనుక ఏమన్నా మాట్లాడుకుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఊర్లో ఇప్పుడు మీరు మెదక్ నుంచి మనోడు ఇట్లా సాధించాడు, ఐఏఎస్, ఇప్పుడు కలెక్టర్, ఇప్పుడు నార్మల్గా మాట్లాడిన దానికి శ్రవణ్కి ఇప్పుడు కలెక్టర్ శ్రవణ్ కుమార్ గారికి చాలా తేడా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మా విలేజ్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే విలేజ్లో ఉన్న మా ప్రిన్సిపల్ సార్ కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, సో అందరూ లైక్ నేను గ్రూప్ 1 కొట్టినప్పుడు కావచ్చు లేదంటే ఇప్పుడు కానీ దే ఆర్ గివింగ్ వెరీ రెస్పెక్ట్. అంటే లైక్ అంతకుముందు రెస్పెక్ట్ ఉండింది, బట్ నౌ యాజ్ ఎన్ ఆఫీసర్, యాజ్ అ ర్యాంకర్, సో దే ఆర్ టేకింగ్ గైడెన్స్ కానీ సజెషన్స్ కానీ లేదంటే అక్కడ వాళ్ళకున్న పిల్లలకి ఏ విధంగా గైడెన్స్ ఇస్తావు అని అడగడం కానీ అది చాలా బాగా అనిపిస్తుంది. మీరు దీనికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు చాలా గ్యాదర్ చేసి ఉంటారు, ఎన్నో సైట్స్ చూస్తుంటారు అండ్ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీతో పాటుగా మీ సీనియర్స్, ఫ్రెండ్స్, మెంటర్స్, ఇంకా బుక్స్ చాలా రిఫర్ చేసి ఉంటారు. సో మీకు తెలుసు ఒక సివిల్స్ కొట్టాలి అని అంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత కష్టపడాలి, ఎంత స్ట్రగుల్, దానికి కావాల్సిందంతా కూడా సమకూర్చుకోవడం అనేది చాలా టఫ్ అని. సో మీరు మిమ్మల్ని దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ చేయండి అన్న, లేకపోతే నాకు ఒక మెంటర్ లాగా ఉండండి అన్న, లేకపోతే నాకు ఇలాగా పాత ఒకటి చూపించండి, నేను కూడా సివిల్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, మనం చాలామంది అడుగుతూ ఉండొచ్చు, ఫ్యూచర్లో అడగడానికి రావచ్చు కూడా. సో వాళ్ళకి ఎలాంటి మీ ఉన్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను డెఫినెట్గా ఐ విల్ యాక్ట్ యాజ్ అ మెంటర్ అండ్ గైడర్ టు దెమ్. సో ఎవరైతే నా దగ్గరకు వచ్చి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటరింగ్ కావచ్చు లేదంటే వాళ్ళని గైడ్ చేయడం కావచ్చు. సో వాళ్ళకి డెఫినెట్గా నేను ఫస్ట్ 3 attempts ఫెయిల్ అయ్యే రీజన్స్ అనేది డెఫినెట్గా చేయనీయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బికాజ్ మై జర్నీ ఈజ్ వెరీ లాంగ్ టువర్డ్స్ సక్సీడింగ్ దిస్. సో ఐ విల్ డెఫినెట్లీ మేక్ దెమ్ టు గో ఇన్ ఎ రైట్ పాత్. సో ఏది చదివితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూపీఎస్సీ అనేది డెఫినెట్గా గైడ్ చేస్తాను. అండ్ ఇన్ మై నా ఉన్న ఫ్రీ టైంలో డెఫినెట్గా ఐ విల్ మేక్ దెమ్ యూజ్ వెరీ ప్రొడక్టివ్లీ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. చూస్తున్నారు కదా, నిజంగా ఒక సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు, చాలా స్ట్రగుల్ ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడి నుంచో మనము స్టడీ మెటీరియల్ కానీ, మెంటర్ని కలవడం కానీ, సీనియర్స్తో మాట్లాడడం కానీ, ప్రీవియస్ పేపర్స్ అన్ని చెక్ చేసుకోవడం కానీ, ఈవెన్ మనము అక్కడ వెళ్ళిన తర్వాత కూడా రిటర్న్ వచ్చేసి సక్సెస్ లేక ఫెయిల్ అయిపోయి ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు మంచిగా మీరు అనుకున్న సక్సెస్ సాధించాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా ఇలాగా మంచి ఆల్ ఇండియా ర్యాంకర్స్ సాధించిన వాళ్ళతోటి మీరు మాట్లాడడం కానీ, వాళ్ళతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకోవడం కానీ, మీకున్న ఎనీ డౌట్ అయినా క్లారిఫై చేసుకున్నట్లయితే మీకు ఒక లైన్, ఒక పాత ఏర్పడుతుంది అనమాట. దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఆ ప్రయత్నంలోనే భాగంగానే నిపుణ కార్యక్రమం ద్వారా TSAT నెట్వర్క్స్ ఎప్పటికప్పుడు మీకు ఇలా ఆల్ ఇండియా ర్యాంకర్స్ అందరితో కూడా మీకు ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. శ్రవణ్, సో మీ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఎప్పటి నుంచో మీకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ ఒక వ్యవసాయ రైతు. చాలామంది అనుకుంటారు నాలాగా నా పిల్లలు ఉండకూడదు అండ్ ఓకే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి, కానీ నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి అండ్ సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని ఇప్పటి వరకు ప్రోత్సహించుకుంటూ వచ్చారు. సో ఆయన ఫీలింగ్ ఎలా ఉండింది? చాలా తక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు పేరెంట్స్. సో మీతో మీ ఫాదర్ ఏం చెప్పారు మీరు ఇలా సక్సెస్ సాధించాక? మా ఫాదర్ చాలా హ్యాపీ ఉన్నారండి. నేను గ్రూప్ 1 క్లియర్ అయినప్పటి నుంచి హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను గ్రూప్ 1 వచ్చే ముందు 4 years ఆఫ్ ప్రిపరేషన్ అండ్ కంప్లీట్ ఫెయిల్యూర్స్ ఇన్ ఆల్ ద డొమైన్స్. అండ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు, దే ఆర్ ఎర్నింగ్ మనీ. సో అప్పుడు హీ వాజ్ ఇన్ ఏ డైలమా.
లైక్ 3 అటెంప్ట్స్ అయిపోయినాయి, ఫెయిల్ అయినాడు. ఆల్రెడీ 3 to 4 years పాస్ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయి. సో వాట్ హీ విల్ డూ ఇన్ హిస్ కెరీర్ అనే డైలమాలో ఉన్నప్పుడు గ్రూప్ 1 వచ్చింది. సో అప్పుడు మా ఫాదర్ రియలైజ్ దట్ లైక్ లెట్ హిమ్ గివ్ టైమ్ ఆల్సో, హీ హాస్ ద క్యాలిబర్. సో అప్పటి నుంచి హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ సక్సెస్ అండ్ he was very happy and he is feeling that like ఆ టైంలో నేను పుల్అప్ చేయలేదు, బ్యాక్ పుల్అప్ చేయలేదు. సో ముందుకే లైక్ ఐ ఎంకరేజ్డ్ హిమ్ అని చెప్పి ఈజ్ ఆల్సో బీన్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో సొసైటీని డీల్ చేసుకుంటూ ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఫెయిల్యూర్గానే చూస్తారు. సో సక్సెస్ సాధించిన వాళ్ళనే అరే సాధించారా అన్నట్టుగా చూస్తారు. ఆ డిఫరెన్స్ మనకి ఈజీగా ఏర్పడిపోతుంది. ఆ జర్నీలోంచి మిమ్మల్ని మీరు ఎలా బయటికి తీసుకురాగలిగారు అంటే వాళ్ళ చూపులతోనే మనకు అర్థమైపోతుంది, అరే ఫెయిల్యూర్ రా, పెద్ద ఏం సాధించలేదు అని అంటారు, అనకపోయినా మన చూపులో తెలిసిపోతుంది. సో అది పట్టించుకోకుండా మీరు లక్ష్యం దిశగానే మీరు ఫోకస్ చేశారు కాబట్టే ఆల్ ఇండియా ఎంత మంచి ర్యాంక్ సాధించగలిగారు. మీరు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నారు. సో ఎలా అది జర్నీ ఎలా మీరు సక్సెస్ఫుల్గా డీల్ చేసుకోగలిగారు? చాలా డిప్రెసివ్గా అయిపోతారు చాలామంది, నేను చూశాను కూడా, ఏడ్చి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆ టైంలో. అది ఓవర్కమ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా డీల్ చేశారు ఆ పర్టికులర్ టైంని? అంటే ఏం లేదండి, లైక్ ఫెయిల్యూర్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ అనుకునేవాడిని. సో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, 1 day ఈజ్ మై డే అని ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. సో అదే నేను వాళ్ళ యొక్క ఆ ఫెయిల్యూర్ ఫీలింగ్ అనేది నాకు ఇంకా ఫర్దర్ బూస్ట్ అనేది చేసుకున్నాను. లైక్ సెల్ఫ్ మోటివేషన్కి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా కావచ్చు. లేదు అలా చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ద సేమ్ పర్సన్స్ షుడ్ స్పీక్ విత్ జాయ్ సో అని చెప్పి అనాలనే ఇంటెన్షన్లా. సో అది నా యొక్క సక్సెస్కి కారణం అయ్యేటట్టు చూసుకున్నాను. సో మేబీ ఆ పర్టికులర్ డేలో డిప్రెస్ అయి ఉంటాను, బట్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే బికాస్ ఆఫ్ డిటర్మినేషన్ టువర్డ్స్ ఎంటరింగ్ ఇన్ టు ద సర్వీస్ కావచ్చు. సో దట్ హెల్ప్డ్ మీ. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటాను. సో ఆల్వేస్ నో పీపుల్ విల్ బి దేర్ టువర్డ్స్ పుషింగ్ యూ. సో ఎట్ సమ్ పాయింట్ యూ ఆర్ లైక్ ఏ ఐసోలేటెడ్ పర్సన్. సో ఇట్స్ యువర్ డిసిషన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. సో ఈరోజు మీ పేరెంట్స్ చెప్పుంటారు, సపోర్ట్ చేస్తారు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీకు నువ్వు చెప్పుకోవాలా, అల్టిమేట్గా నువ్వు రాయాలి ఎగ్జామ్. సో కాబట్టి నీ యొక్క సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బ్యాకప్ వస్తుంటారు ఫెయిల్యూర్స్ నుంచి అనేది నేను బిలీవ్ చేస్తాను. ఓకే, అసలు సివిల్స్ అంటేనే చాలా లెంతీ ప్రాసెస్. ప్రిలిమ్స్ అంటారు, మెయిన్స్ అంటారు, ఇంటర్వ్యూ అంటారు, ఒక ఇయర్ పోయిందా మళ్ళీ సేమ్ లెంతీ ప్రాసెస్. సో ఎలా ఈ టైం అంతా కూడా ఎలా ఉండింది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే అసలు ఫస్ట్ సివిల్స్కి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటారో మీలాగా ఒక పర్టికులర్ ఖచ్చితంగా గోల్ ఉంటేనే వాళ్ళకి లెంతీ ప్రాసెస్ అనిపించదు. నార్మల్గా ఇప్పుడు అరే సివిల్స్ ట్రై చేయి నీతో అవుతుంది అని మనం చెప్పామనుకోండి, ఎంత లెంతీ ప్రాసెస్ నాతో కాదు అని వేరే ట్రాక్ చూసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ లెంతీ ప్రాసెస్ని మీరు మీకు కన్వీనియంట్గా ఎలా మార్చుకున్నారు? అంటే మీరు చూసే విధానం ఏంటి? ఏ సివిల్ సర్వీసెస్కైనా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా చూస్తే అది మనకు సక్సెస్కి రీచ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది? అంటే మనం ఈ ఎగ్జామ్ బయట నుంచి చూస్తే లెందీ ప్రాసెస్ అనిపిస్తారండి, బట్ వన్స్ మీరు ఆ యొక్క సైకిల్కి వచ్చినప్పుడు సో దిస్ ఈజ్ వెరీ షార్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 different ఎగ్జామ్, సేమ్ ఎగ్జామ్ ఫర్ సిఎస్సి, బట్ ద స్ట్రాటజీ ఫర్ ద ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. అంటే దేనికి ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదవాలి. సో మీకు ప్రిలిమ్స్ అయిపోయిన వెంబడే 3 months లోపు మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మెయిన్స్ అనేది సబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆ 3 months అనేది ఇట్స్ లైక్ ఒక 1 day అయిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది. వన్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2.5 months ఇంటర్వ్యూ రిజల్ట్స్ వస్తాయి. సో మళ్ళీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అదొక 3 months అయిపోతుంది, అగైన్ మళ్ళీ 2 months లో మళ్ళీ ప్రిలిమ్స్ ఉంటుంది. సో ఇట్స్ అ సైకిల్ దట్ బయట నుంచి చూసినప్పుడు ఇట్స్ లెందీ ప్రాసెస్ అనిపిస్తుంది, బట్ మీరు ఆ యొక్క ప్రాసెస్ లోపలికి వచ్చిన తర్వాత దిస్ ఈస్ వెరీ షార్ట్ ఎగ్జామ్ అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ డిమాండ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు రీడ్ మోర్ అండ్ యూ హ్యావ్ టు అప్లై యువర్ స్ట్రాటజీస్ విత్ డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్లీ. అంటే ప్రిలిమ్స్ కావాల్సిన స్ట్రాటజీ ప్రిలిమ్స్కి ఉండాలి, మెయిన్స్ కావాల్సిన స్ట్రాటజీ మెయిన్స్కి ఉండాలి, ఇంటర్వ్యూ కావాల్సిన స్ట్రాటజీ ఇంటర్వ్యూ. సో 2 months అనేది వెరీ షార్ట్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ అవర్ స్ట్రాటజీ ఇమీడియట్లీ. ఇప్పటి వరకు ప్రిలిమ్స్ మోడ్లు ఉండి సడన్గా మెయిన్స్ మోడ్ రావాలంటే అక్కడే 10 to 15 days పోతుంది. సో మళ్ళీ 10 to 15 days అయిపోయిన తర్వాత విత్ ఇన్ 45 to 50 days లో మెయిన్స్ ఎగ్జామ్, ఒరిజినల్ ఎగ్జామ్ వస్తుంది.
సో మెయిన్స్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు స్పీక్ ఫర్ ఇంటర్వ్యూ. సో మళ్ళీ అది ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ ఆ టైం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. సో బట్ హవెవర్ సిలబస్ డిమాండ్ ప్రకారం ఎగ్జామ్ సైకిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ లైక్ బ్యాలెన్స్డ్ సైకిల్ ఫర్ యూపీఎస్సీ. సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, లెంతీనా షార్టా లేకపోతే క్రిస్పీ అయ్యేలా అనేది. గ్రూప్ 1 కిను సివిల్స్ కి మధ్య తేడా ఏంటి అని అంటే మీ పర్సెప్షన్ ఏంటి, ఎలా చూస్తారు మీరు దాన్ని, ఎలా చెప్తారు? గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది స్టేట్ వైడ్ ఎగ్జామ్ అండి. సో అంటే 70% సిలబస్ అనేది సేమ్ ఉంది. అంటే లైక్ నేను గ్రూప్ 1 రాస్తున్నాను కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, సిలబస్ 70% సేమ్ ఉంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ అనేది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనం ఒక 30% తెలంగాణ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ గ్రూప్ 1కి సపరేట్ తెలంగాణ మూమెంట్ పేపర్ ఉండడము, తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ జాగ్రఫీ క్వశ్చన్స్ వస్తాయి, సొసైటీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆ 30% ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా దే కెన్ ప్యారలీ రైట్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్. కానీ ప్రొవైడెడ్ ఈ 30% ఆఫ్ ద సిలబస్ని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా పెట్టుకొని సో దే కెన్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్. అంతకు మించి ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఉండింది. సో యూపీఎస్సీ మెయిన్స్కి ఏ విధంగా అయితే నేను స్ట్రాటజీ ఫాలో అయ్యాను, గ్రూప్ 1 కూడా అదే ఫాలో అయ్యాను. కానీ గ్రూప్ 1 రిలేటెడ్ ఏదైతే గ్రూప్ తెలంగాణ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయో దానికి తెలంగాణ మీద ఉన్న కంటెంట్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తాను. సో దేర్ ఐ గాట్ ద సక్సెస్. సో నేను రెండింటికి డిఫరెన్స్ అంటూ ఓన్లీ సిలబస్ ప్రకారమే ఒక 30% చేంజ్ ఉంటుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అని ఐ బిలీవ్. ఓకే. సో తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయని అంటున్నారు కాబట్టి అప్పట్లో జరిగిందంతా కూడా మీకు తెలుసు, మీరు అన్నీ చూసి ఉన్నారు, ఏం జరిగింది ఎలా మీకు. అంటే మనం ఏదైనా పిక్చర్ వైజ్గా చూసిన దానికి బుకిష్ వైజ్గా చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. పిక్చర్ వైజ్ చూసింది మనకు ప్రింట్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు జరిగిందంతా కూడా మనకి లైవ్లో మనం అప్పుడు ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనం అడిగినా కూడా కొంచెం అటు ఇటుగా చెప్పగలుగుతాం అనమాట. సో అది మీకు చాలా హెల్ప్ అయిందా? బుక్ వైజ్ నుంచి తీసుకునేది ఎక్కువ హెల్ప్ అయిందా? చాలా మందితో డిస్కస్ చేస్తూ ఉంటాం, అది తెలంగాణ మూమెంట్లో ఇది జరిగింది, ఎందుకంటే అన్నీ మనం కవర్ చేయలేకపోవచ్చు, అది హెల్ప్ అయింది. అంటే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా తెలుసుకున్నది, ఇలా రకరకాలుగా ప్యాటర్న్స్ ఉంటాయి. ఎలా మీకు హెల్ప్ అయింది అంటారు? ఒకటే ఓన్లీ బుక్ రీడింగే హెల్ప్ అవ్వలేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను. సో నేను వర్క్ చేస్తున్నప్పుడు తెలంగాణ పేపర్స్ కూడా డిజైన్ చేసేవాడిని, లైక్ గ్రూప్ 1 కావచ్చు అండ్ గ్రూప్ 2 ఆఫ్ తెలంగాణ. సో అప్పుడు కూడా నేను ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి పేపర్ సెట్ చేశాను. బట్ ఫార్చునేట్లీ అది నాకు గ్రూప్ 1 కూడా హెల్ప్ అయింది. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా నేను ఆలోచించినట్టే క్వశ్చన్స్ డిజైన్ అయ్యింది. సో దట్స్ హౌ నేను వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, లేదంటే బుక్ రీడింగ్ కావచ్చు, అండ్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడడము, అంటే తెలంగాణ మూమెంట్ మీరు అన్నట్టు కొన్ని సినిమాలు ఉన్నాయి, లైక్ ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వల్ల ఇవన్నీ గుర్తుండి ఐ జస్ట్ ఫ్రేమ్డ్ మై ఆన్సర్ ఇన్ మెయిన్స్. సో ఏ విధంగా యూపీఎస్సీకి ఇంప్లిమెంట్ చేశాను, ఒక క్వశ్చన్ వస్తే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, సో ఎన్ని పాయింట్స్ రాయాలా, సో దట్ వీ కెన్ మేనేజ్ ద టైమ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ అని. సో అలా నుంచి అలానే పెట్టాను. అండ్ మోర్ ఫోకస్ ఎగ్జాంపుల్స్ అనేది ఒక ఆన్సర్లో అట్లీస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి దట్ ఎవాల్యుయేటర్ విల్ ఫీల్ దట్ న్యాచురల్గా ఉంది ఆన్సర్, లేదంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ని మ్యాచ్ చేస్తూ దాని సపోర్టివ్ జస్టిఫికేషన్ ఉంది అని ఫీల్ అవుతారని ఆ విధంగా ఐ ఫోకస్ ఫర్ బోత్ గ్రూప్ 1 కావచ్చు అండ్ యూపీఎస్సీ మెయిన్స్ కావచ్చు. ఓకే. ఈ మెయిన్స్కి వచ్చే మార్క్స్కిను అండ్ ఇంటర్వ్యూకి వచ్చే మార్క్స్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మెయిన్స్ అనేది నేను బాగా రాసేవానండి. పీవైక్యూస్ లైక్ ఒరిజినల్ పీవైక్యూస్ తీసుకొని సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, ఎస్పెషల్లీ ఈ ఇయర్. సో నేను ప్రాక్టీస్ చేస్తూ మా ఫ్రెండ్స్ కానీ మెంటర్స్ కానీ ఇచ్చేవాడిని కరెక్షన్ చేయడానికి. సో అలా గ్రాడ్యువల్గా నాకు సేమ్ ఆన్సర్ అనేది మల్టిపుల్ టైమ్స్ రాయడం వల్ల సో ఇంత ముందుకు మిస్ చేసిన పాయింట్ నెక్స్ట్ ప్రాక్టీసింగ్లో ఇన్కార్పొరేట్ చేయడము. సో అలా గ్రాడ్యువల్గా ఐ ప్రోగ్రెస్డ్ ఇన్ ఆన్సర్ రైటింగ్. యాజ్ అ రిజల్ట్ ఐ లెర్న్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్కి ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలనేది ఒక థాట్ అనేది క్రియేట్ అయింది. సో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాస్తూ ఉంటాయి. అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం చేసింది అది. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ 1-to-1 సెషన్స్ తీసుకున్నాను బాగా. కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది మెంటర్స్ కావచ్చు. సో వాళ్ళతోటి నా డాఫ్ ఇచ్చి, అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటారు, సో అది ఇచ్చేసి అందులో నుంచి ఏమైతే క్వశ్చన్స్ రావచ్చు అది మీరు అడగండి, సో నేను చెప్పేదాని ప్రకారం మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి అలా ప్రాక్టీస్ చేశాను. అండ్ కొన్ని ఓపెన్ ప్యానల్ మార్క్స్ అని ఉంటాయి ఇంటర్వ్యూ ముందు, కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు,
అవిటి కూడా అటెండ్ అయ్యి అంటే స్టేజ్ ఫియర్ పోవాలని చెప్పి అదే ఎన్వైరన్మెంట్ సెటప్ పెట్టేసి అడుగుతుంటారు కాబట్టి సో అట్లా కొన్ని 3 to 4 అటెండ్ అయ్యాను. సో దిస్ ఈజ్ 2 different strategies I applied for mains as well as for interview. ఓకే, సో దానివల్ల మీకు ఇంకొంచెం ఈజీ అయింది సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల. అండ్ చాలా మంది సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఆర్థికంగా మనం స్టేబుల్గా లేనప్పుడు మనమే ఎర్న్ చేయాలి అండ్ మనమే ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు మీరు కూడా ఫస్ట్లో ట్యూషన్స్ చెప్పడం ఇలా ట్రై చేశారు, కానీ అది వేరే పాత్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఎగ్జామినర్గా ఇదే పేపర్స్ సెట్ చేయడానికి ఉన్నారు కాబట్టి ఒక లైను ఇదే వేలో వెళ్తుంది అండ్ సేమ్ ప్యారలర్గా రెండు ఆల్మోస్ట్ సేమే. సో చాలామంది ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ మీరు చూస్ చేసుకుంది రాంగ్ అని అనిపించింది, సో ఇలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, ఏంటి మేజర్గా చేసే మిస్టేక్స్? అంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అదే రోజు ఇమీడియట్ డిసిషన్ తీసుకుంటే రాంగ్ డిసిషన్ తీసుకుంటారు అనేది ఐ ఫీల్. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ డిప్రెషన్ ఉన్నారు, సరే ఎగ్జామ్ వదిలేసేద్దాం అనే ఇంటెన్షన్లా ఏదో అంటే మనీ కావాలి కాబట్టి సమ్ మనీ డామినేటెడ్ సెక్టర్ని ఆలోచిస్తారు. సో వన్స్ ఆ యొక్క పర్టికులర్ సెక్టర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడానికి టైం తక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టారు సివిల్ సర్వీసెస్ సంబంధించిన కాకుండా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క టైం అనేది ఆల్రెడీ ఎఫర్ట్స్ పెడతారు, 12 to 13 hours వర్క్ చేస్తారు. సో మళ్ళీ ఇంటికి వచ్చి చదవాలనే ఒక ఎనర్జీ అవన్నీ ఉండవు, గ్రాడ్యువల్లీ వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది కోల్పోతుంటారు. సో నేను ఇమీడియట్ డిసిషన్ తీసుకోకుండా వెయిట్ చేశాను. అసలు 3 times ఫెయిల్ అయిన తర్వాత జాబ్ అయితే చేయాలి పక్క, బట్ ఇక్కడ వెళ్ళి చేయాలా, ఎందుకంటే నేను బీటెక్ గ్రాడ్యుయేషన్, ఐ కెన్ గో టు ద సాఫ్ట్వేర్. సో కాబట్టి సాఫ్ట్వేర్కి వెళ్దామా లేదంటే సాఫ్ట్వేర్కి వెళ్తే ఐ రియలైజ్డ్ ఇట్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మేబీ ఇన్ ద ఫ్యూచర్ నా యొక్క గోల్ని కాంప్రమైజ్ చేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. సో జాబ్ చేద్దాము, బట్ యూపీఎస్సీ రిలేటెడ్ జాబే చేద్దాం, అప్పుడు ఫినాన్షియలీ స్టెబిలిటీ వస్తుంది, అట్ ద సేమ్ టైం ట్రాక్లు ఉంటారు, ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆ ట్రాక్ ఉంటుందో దాన్ని డైవర్ట్ అవ్వరనే థాట్ తోటి నేను ఒక 1 month టైం తీసుకొని సో అప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ లైక్ ఓపెన్ పోస్ట్ ఫర్ కంటెంట్ రైటర్ అని చూసాను, అప్లై చేశాను అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. సో వన్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది ఇంకెక్కువ అని చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ 3 years నేను ఒక స్టూడెంట్ లాగా చదవడం, స్టూడెంట్ ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించేవాడిని. బట్ ఎప్పుడైతే నేను కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నానో ఒక ఎగ్జామినర్ వే ఆఫ్ థాట్ అనేది బిల్డ్ చేసుకున్నాను. సో అప్పుడు స్టూడెంట్ నుంచి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం వల్ల సో బిఫోర్ గెటింగ్ ది ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకునేవాడిని. సో ఫార్చునేట్గా నేను ఆలోచించినట్టే అంటే యూపీఎస్సీ కూడా ఆలోచించడము, అది నాకు ఏ విధంగా డెవలప్ అయిందంటే నేను క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు పీవైక్యూస్ అనలైజ్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తూ క్వశ్చన్ చేసేవాడిని. సో కాబట్టి నాకు యూపీఎస్సీ వాళ్ళ యొక్క ప్యాటర్న్ అర్థం అవ్వడము. ఓకే, మనతో కాలర్ ఉన్నారండి, జయశంకర్ భూపాలపల్లి నుంచి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి, శ్రవణ్ గారు వింటున్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ కోసం మేజర్ గా రివిజన్ ఎట్లా చేయాలో కొంచెం ఒక టిప్స్ చెప్పండి సరిపోతుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్కి మీరు పీవైక్యూస్ అనలైజ్ చేయండి, లైక్ 2011 నుంచి 2025 వరకు అన్ని పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఒరిజినల్ ఎగ్జామ్ రాస్తున్నట్టే ఒక పేపర్ లాగా రాయండి, అంటే వీక్లీ 2 times 3 times అనేది ఒరిజినల్ క్వశ్చన్ యొక్క డిమాండ్ అర్థమవుతూ ఉంటుంది. దాంతోపాటు ఏది రైట్ ఆన్సర్ అనే కాకుండా మిగతా 3 ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ క్వశ్చన్కి ఏ విధంగా రిలేటెడ్ అని ఆలోచించడం స్టార్ట్ చేయండి. సో అలా మీకు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అర్థమవుతుంటుంది అండ్ మీరు ఆ విధంగా రివైజ్ కూడా చేసుకోవచ్చు. యా అడగండి సార్. ఇప్పుడు సీసాట్ కోసం సీసాట్ లో వచ్చే అడిగే డిమాండ్ వేరే ఉంది కదా, ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి టాపిక్ మొత్తం నేర్చుకుంటే అక్కడ వర్కౌట్ అవుతుంది కదా, సో అది ఎట్లా వర్కౌట్ చేయాలి మనం? అంటే ఇక్కడ సీసెట్ అనేది మీకు 2 hours మాత్రమే టైం ఇస్తారండి. సో 2 hours మీరు ఆ యొక్క క్వశ్చన్ అంటే ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ ఉండేటట్టు చూసుకుంటూ మీ యొక్క ప్రాక్టీసింగ్ అనేది ఉండాలి. అంటే మనం ఒక క్వశ్చన్ని మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ఒక ప్రాసెస్ వైజ్గా ఉండడం కాకుండా సో వితిన్ మినిట్స్లో ఏ విధంగా మనం ఫైనల్ ఆన్సర్కి వస్తాము ఆ విధంగా సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కూడా మీరు ఏదైతే ప్యాసేజెస్ ఇస్తారో సీసెట్లో ఆ ఇంగ్లీష్ కూడా మీరు అట్లీస్ట్ 5 to 6 years ఆఫ్ సీసెట్ పేపర్స్ చూడండి. ఏ విధంగా ఒక క్రిటికల్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి మీనింగ్, అంటే యూపీఎస్సీ ఇచ్చిన ఆన్సర్ ఏ విధంగా క్రిటికల్ ఇంటర్ఫరెన్స్కి లింక్ అవుతుంది.
సో అది ఆలోచిస్తే మీకు ఇంగ్లీష్ కూడా ఈజీ అవుతుందని ఐ బిలీవ్ అండి. అంటే ఏమైనా స్పెషల్ నోట్స్ కానీ క్లాస్ కానీ సజెస్ట్ చేస్తారా సార్? అంటే ఏ సబ్జెక్ట్ కండి? ఇదే సార్ సీసాట్ కోసం సార్. అంటే సీసెట్కి పీవైక్యూస్ అనేది నేను ప్రాక్టీస్ చేసేవాడిని నాకు 6-7 years. అందులో ఏదైతే పర్టికులర్ క్వశ్చన్ నాకు రాలేదో, సో యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నేను సాల్వ్ చేయలేకపోయాను అనుకోండి 1 minute or 2 minutes, సో యూట్యూబ్లో ఓపెన్ చేసేసి ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎవరు సాల్వ్ చేశారు, సో అది చూసుకొని ఆ ట్రిక్ అనేది నేర్చుకునేవాడిని. సో అలా నేను సాల్వ్ చేస్తాను. పర్టికులర్ బుక్ అంటే ఏమి ఫాలో అవ్వలేదండి సీసెట్. ఓకే శ్రవణ్ గారు, ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ముందుగానే ప్లాన్ బి కూడా సెట్ చేసి పెట్టుకోవాలా, అవసరం పడుతుందంటారు? ప్లాన్ బి ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. సో దట్ ఈస్ వాట్ ఐ సే. ఎందుకంటే మీరు దిస్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ. సో కాబట్టి ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోయి ఉంటే, సో అట్లీస్ట్ మీ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి అండ్ మీ యొక్క సైకలాజికల్ ప్రెజర్ తగ్గడానికి ప్లాన్ బి ఉంటే కూడా బెటర్ అని ఐ ఫీల్. ఓకే, ఒకవేళ సివిల్స్ ఇప్పుడు అనగానే మనకు రాదు, అది చాలా టఫ్. సో దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఒకవేళ నేనున్నాను, ఇప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నేను నా లైఫ్లో ఎన్ని ఇయర్స్ సివిల్స్ కోసం కేటాయించవచ్చు అని అంటారు? అంటే మనం అన్నట్టుగానే ఒకసారి అటెంప్ట్ చేస్తాము, కొంతమందికి వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో నేను ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? అంటే ఇన్నిసార్లు అనేది అది ఇండివిజువల్ చాయిస్ అండి. అవును. సో మీరు ఏ అటెంప్ట్ ఇచ్చినా అదే. మీరే ఉన్నారు, సపోజ్ మీరే చెప్పండి, మీరు ఎలా అనుకున్నారు? నేను ఇన్ని ఇయర్స్ అని రాలేదండి. సో నాకు సర్వీస్ వచ్చేదాకా కూర్చుందామని ఇంటెన్షన్ వచ్చాను. వచ్చేదాకా ఎన్ని ఇయర్స్ అయినా కానీ కంటిన్యూ చేస్తాను అంటిల్ మై లాస్ట్ చాయిస్ ఆఫ్ యూపీఎస్సీ. అంటే వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్ అన్ని వరకు రాద్దాము, కానీ ఏ టైంలో నేను ఇన్ని అటెంప్ట్స్ వస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ మాత్రమే వస్తా అని చెప్పి అనుకోకుండా మీరు ఇచ్చిన ప్రతి అటెంప్టే లాస్ట్ అటెంప్ట్ అనే లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. అది వర్కౌట్ అవుతే ఇట్ ఈస్ వెరీ గుడ్. వర్కౌట్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో అనలైజ్ చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్ కూడా లాస్ట్ అటెంప్ట్ అనే వైజ్గానే ఇవ్వండి. సో అట్లా ఒక 3 to 4 years అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్ బి ఫర్ యువర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. అది ఇంప్లిమెంట్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్యారలల్గా మూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4 to 5 years ఆఫ్ ప్రిపరేషన్లో మళ్ళీ 8 to 10 hours పెట్టిన అవసరం లేదు. అంటే బేసిక్స్ ఆల్రెడీ మీకు క్లారిటీ ఉంటాయి కాబట్టి, సో కొద్దిగా అక్కడ టైం తగ్గించేసేసి మీ యొక్క ప్లాన్ బిని కూడా ఇంప్లిమెంట్ చేస్తే బోత్ ప్యారలల్గా వర్కౌట్ అవుతుంది అని ఐ బిలీవ్. ఓకే, జనరల్గా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో చాలామంది ఏమనుకుంటుంటారంటే అబ్బాయిలకి పెద్ద పని ఏముంటుంది, చదవడం తప్ప, అన్ని వాళ్ళకు ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ అమ్మాయిలకు అలా కాదు కదా, ఇబ్బంది పడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. మీరు మీ స్నేహితులు కానీ లేకపోతే మీ సీనియర్స్ని కానీ చాలామంది ఉంటారు, ఎందుకంటే సివిల్స్లో అమ్మాయిలు కూడా మంచి టాప్ ర్యాంకర్స్ ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎగ్జామ్ అనేది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ద ఎగ్జామ్ ఈజ్ టఫ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది వీళ్ళకు ఈజీ వాళ్ళకి టఫ్ అంటే ఏమి ఉండదండి. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళు డిజైన్ చేసుకోవడమే. సో ఏదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయో జస్ట్ రెక్టిఫై దట్, అంటే దానికంటూ సొల్యూషన్. ఐ బిలీవ్ దట్ whenever there is a will there is a way. సో మీరు రియలీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఆఫీసర్, మీ యొక్క ప్రాబ్లమ్స్కి మీరే సొల్యూషన్స్ క్రియేట్ చేసుకొని యూ విల్ లే యువర్ ఓన్ రోడ్ ఫర్ యువర్ సక్సెస్ అని ఐ బిలీవ్. సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్లో ప్రతి పీపుల్కి డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లం కావచ్చు. సో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ వెరీ మినిమల్ ఫర్ దిస్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో కాబట్టి కమ్ అప్ విత్ యువర్ ఓన్ సొల్యూషన్స్ and don't show your problems as an excuse for getting away from UPSC. Correct. So if you want to become truly a UPSC officer or civil servant, you will definitely find your path, I believe. ఓకే, నిజంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంప్లీట్గా పుస్తకాల పురుగు లాగా ఉంటారు, వాళ్ళకి పర్సనల్ లైఫ్ అంటూ ఏముండదు, పెద్దగా ఎంజాయ్ చేసింది ఏముండదు అని అనుకుంటూ ఉంటారు. నిజంగానే అలా ఉంటుందా? ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ యొక్క డైలీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక 8 hours పెట్టుకున్నప్పుడు రిమైనింగ్ టైం మీదే కాబట్టి యూ కెన్ యూజ్ దట్ టైమ్ ఇన్ యువర్ వే. సో బట్ డెఫినెట్లీ దిస్ ఎగ్జామ్ రిక్వైర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ రీడింగ్. ఎందుకంటే మనము ఒక అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ కాబట్టి ఒక స్కూల్ లైఫ్లో చదువుతున్నప్పుడు జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్స్ మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో అది చూసి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూసినప్పుడు డెఫినెట్గా దెర్ ఇస్ అ డిఫరెన్స్. అదేంటి, ఒక 10th class అప్పుడు చదువుతున్నప్పుడు ఒక 2 hours చదివావు అండ్ యూ గాట్ ద టాప్, ఇప్పుడు కూడా 2 hours చదివితే సరిపోతుంది కదా. బట్ యూపీఎస్సీ డిమాండ్ అనేది చాలా డిఫరెంట్. సో ద సిలబస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బిగ్
సో మినిమం 8 hours టు అంటే లైక్ 8 hours పెడితే కానీ ఆ యొక్క సిలబస్ అనేది మనం కవర్ చేయలేనట్టు డిజైన్ చేసి ఉన్నారు. ఓకే. సో కాబట్టి డెఫినెట్గా అనిపించుండొచ్చు బయటలకు, బట్ చదివేటోళ్ళకు ఇట్స్ లైక్ ద సిలబస్ ఈజ్ డిమాండింగ్ లైక్ దట్. ఓకే. సో మరి మిమ్మల్ని మీరు రిఫ్రెష్, రిలాక్సేషన్, మళ్ళీ యాక్టివ్ మోడ్ చేసుకోవడానికి ఏం చేసేవాళ్ళు? నేను మ్యూజిక్ వింటానండి. ఐ యూస్ టు హియర్ ద మ్యూజిక్ అలాట్. ఎప్పుడైతే నేను ప్రెషర్గా ఫీల్ అవుతున్నానో అప్పుడు మ్యూజిక్ వినడం కానీ, లేదంటే నేను చెస్ కూడా ఆడతాను. సో మా ఫాదర్తో కానీ, లేదంటే ఆన్లైన్లో చెస్. ఎప్పుడైతే బాగా స్ట్రెస్ అనిపిస్తుంది, ఈరోజు అవ్వదు నాతో అన్నప్పుడు, సో నా యొక్క లైక్ బూస్టింగ్స్ ఏమున్నాయి యాక్టివిటీస్, మ్యూజిక్ వినడం కానీ, చెస్ ఆడడం కానీ, పడుకోవడం కానీ, సో ఇవి చేసేవాడిని. సో అగైన్ ఐ విల్ రికవర్ అండ్ ఐ విల్ సే మై బాడీ నో టుమారో ఈస్ కంపల్సరీ యూ హ్యావ్ టు రీడ్. సో ఈరోజు లాస్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు రెక్టిఫై దిస్ లాస్ టుమారో. ఇక్కడ ఒక 8 hours పోయిందంటే రేపు ఒక 2 hours ఇంక్రీజ్ చేద్దాం, బ్యాలెన్స్ చేసేవాడిని అలాగే. ఓకే. సో మీ డైలీ లైఫ్ ఎలా ఉండేది ఈ చదువుకునే టైంలో? ఫస్ట్ 3 attempts అనేది కంప్లీట్గా ఒకటే రూమ్ నుంచి చదివేవాడిని. ఓకే. అంటే మార్నింగ్ 4 o'clock వెళ్ళేసి చదివేవాళ్ళ, లేకపోతే నైట్ చదివేవాళ్ళ? ఎలా ఉండేది డే రొటీన్, ఎలా ఉండేది? నేను మార్నింగ్ పర్సన్ కాదండి. సో నేను మై ప్రిపరేషన్ విల్ స్టార్ట్ ఎట్ 9 మార్నింగ్. సో 7కి అలా లేసేవాడిని. 9 ఐఎమ్ ఏ నైట్ పర్సన్. నేను చాలా నైట్ బాగా యాక్టివ్గా చదువుతాను. సో కాబట్టి నేను నైట్ 2 o'clock వరకు చదువుకునేవాడిని. సో ఫస్ట్ 3 attempts అనేది కంప్లీట్ ఒకటే రూమ్ నుండి చదివేవాడిని, బట్ ఐ వాజ్ ఫెయిల్డ్. సో 4th attempt నేను మాక్సిమం ఇచ్చింది 8 hours. ఎందుకంటే నేను ఆఫీస్కి 1 o'clock వెళ్ళేవాడిని, 1 to 8. అండ్ ఆఫ్టర్ 8 ఒక 12 వరకు చదివేవాడిని. బిఫోర్ అంటే 9 to 1 చదువుకునేవాడిని. సో హార్డ్లీ 8 to 9 hours వచ్చేది. సో ఆ టైం అనేది ప్రొడక్టివ్ యూస్ చేసుకునేవాడిని. సో ఐ గాట్ సక్సెస్ ఫ్రమ్ 4th attempt. సో ఐ బిలీవ్ దట్ నా యొక్క స్ట్రాటజీ అనేది ఫస్ట్ 3 attempts ఓన్లీ చదువుతూ ఉన్నాను, బట్ ఏం చదవాలో తెలియదు. సో బట్ 4th attempt అనేది లైక్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా, లైక్ టైం నాకు తక్కువ ఉంది, సో ఎక్కువ వేస్ట్ చేయడానికి స్కోప్ లేదు. సో కంపల్సరీ చదవాలని టైట్ స్కెడ్యూల్ నేనే క్రియేట్ చేసుకున్నాను. సో దట్స్ హౌ ఐ వర్క్డ్ అవుట్. సో అంటే లాస్ట్ టైం పోయిందంతా కూడా ఇదంతా కూడా గ్యాదర్ అయ్యి ఒకటేసారికి మీకు ఉపయోగపడింది. ఐ బిలీవ్ దట్ ఈస్ వాట్. అంటే ఫస్ట్ 3 attempts నేను యూపీఎస్సీ కావాల్సిన చదవకుండా వేరే చదివేయడం, అదొక మిస్టేక్ కావచ్చు. లేదంటే ఎక్కువ టైం నా దగ్గర ఉంది కదా, ఇంకేం పని లేదు, సో డే మొత్తం చదువుకోవచ్చు అనే టైంలో మెనీ నెంబర్ ఆఫ్ అవర్స్ అన్ప్రొడక్టివ్గా యూజ్ చేసేవాడిని. యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూడడము, అది 2 hours 3 hours వెళ్ళిపోయేది. బట్ నేను ఐ ఫీల్ దట్ నేను ఆల్రెడీ స్టడీ చైర్ మీద కూర్చున్నా కదా, చదువుతున్నానే ఫీల్ అయ్యేవాడిని. బట్ ఆ ప్రాసెస్లో ఒక 4 to 5 hours ఈజీగా వేస్ట్ అయ్యేది. ఎందుకంటే వి ఫీల్ దట్ అరే ఇప్పుడు కాకపోతే మనకు సాయంత్రం టైం ఉంది. బట్ 4th attempt నుంచి అలా కాదు. ఇప్పుడు ఒక 1 hour డిలే చేస్తే నెక్స్ట్ నువ్వు జాబ్ వెళ్ళాలి, నేను ఆ 1 hour బ్రిడ్జ్ చేయడానికి స్కోపే లేదు. సో కాబట్టి దాని తర్వాత అటెంప్ట్ చదివిన అన్ని ప్రొడక్టివ్ అవర్స్. సో 8 hours కూర్చుంటే అట్లీస్ట్ 6 to 7 hours యూ హ్యావ్ టు బి వెరీ కాన్సన్ట్రేటెడ్. ఒక 1 hour యూ జస్ట్ టేక్ ద బ్రేక్ ఫర్ టీ ఆర్ సంథింగ్. సో అలా ఈ టెక్నాలజీని మీరు ఎంత బాగా యూస్ చేసుకోగలిగారు? టెక్నాలజీ లైక్ లాస్ట్ ఇయర్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ చాట్ జీపీటీ కానీ, జెమినై కావచ్చు, ఇవి యూజ్ చేసుకునేవాడిని. ఏ విధంగా అంటే నేను ఆన్సర్ రాసింది నా మెంటర్స్తో పాటు నేను ఏఐ కూడా ఇచ్చేవాడిని. సో ఇచ్చేసి దీనికి ఒక యూపీఎస్సీ ప్యాటర్న్ లో కరెక్షన్ చేసి నాకు చెప్పు అని చెప్పేవాడిని. సో అలా జెమినై కూడా కొన్ని పాయింట్స్ లైక్ తన మార్క్స్ ఇచ్చేది. కరెక్ట్ గానే ఇచ్చిందా అంటే అంత కరెక్ట్ ఉండదు, బట్ మనకు కావాల్సింది ఏదో నేను తీసుకున్నాను. సో ఒక 10 marker క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇస్తావు ఈ ఆన్సర్కి అని. సో ఒకవేళ తక్కువ మార్క్స్ ఇస్తే ఇంకేం చేయొచ్చు అని అడిగేవాడిని. సో ఆల్రెడీ టెక్నాలజీ కాబట్టి సమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చేది. సో అలా ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసుకున్నాను నా ఆన్సర్లో. సో దట్స్ ఇట్ హెల్ప్డ్ మీ. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఎంతవరకు అది హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటారు? టెక్నాలజీ అనేది మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మీకు ఏ విధంగా కావాలనేది టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్ ఎగ్జాంపుల్స్ కావాలి ఒక టాపిక్ పైన అనుకుంటే టెక్నాలజీకి అడిగి తీసుకోండి. అటు చాట్‌జీపీటీకి ఇచ్చి నాకు ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ పైన ఒక 10 ఎగ్జాంపుల్స్ కావాలి విచ్ ఆర్ వెరీ ఫ్రెష్. లేదంటే డాటా కావాలి నాకు, ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం ఇన్ఈక్వాలిటీ మీద, ఇలాంటి ఏదైనా డాటా కావాలన్నప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ టైం వేస్ట్ చేసుకొని సెర్చ్ చేసే బదులు ఆ యొక్క కమాండ్
చాట్ జీపీటీకి ఇచ్చి ఉంటే అదే రిఫర్ చేసి మనకి ఇస్తుంటుంది. సో అలా మీరు టెక్నాలజీ యూస్ చేసుకొని మీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జాంపుల్స్ గురించి అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో మీ మెంటర్స్ దగ్గర నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు సెల్ఫ్గా మిమ్మల్ని మీరు డిసిప్లిన్గా పెట్టుకొని చాలా వరకు నేర్చుకోగలిగారు. అది అందరికీ సాధ్యమవుతుంది. అండ్ మీరు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరికి వారు ఓన్ స్ట్రాటజీ ప్లే చేయాల్సి ఉంటుంది అని. అది ఇండివిజువల్కి ఇండివిజువల్ లాగానే ఉంటుంది. సో అలా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు బాగా ఉపయోగపడుతుంది అంటారా? లేదంటే ఆల్రెడీ ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు ఒకటి ఫాలో అయ్యారు కదా, నేను కూడా అదే ఫాలో అవుతాను, అప్పుడు నాకు వర్కౌట్ అవుతుందేమో అనుకునే ఛాన్సెస్ ఉంటాయి మేబీ, అది దానికి మీరేమంటారు? యూపీఎస్సీ ఎగ్జామ్ నాకు అర్థమైన దాని ప్రకారము యూపీఎస్సీ ఈజ్ టెస్టింగ్ ది ఇండివిజువాలిటీ. అంటే ప్రతి ఇండివిజువల్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ యొక్క స్ట్రాటజీ వాళ్ళకు ఉంటేనే యూపీఎస్సీలో సక్సెస్ అవుతారని నేను కూడా అబ్జర్వ్ చేశాను. అండ్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో లైక్ ఇంత ముందుకు ఒక టాపర్ని యాజ్ ఇట్ ఈస్ గా మనము ఇంబైబ్ చేసుకుందాము, సో తను ఎలా రాశాడో అలానే ఆన్సర్ రాద్దామని మనం అనుకుంటే మేబీ మీకు అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అది ఆ టాపర్కి వర్కౌట్ అయ్యింది అండ్ ఆల్రెడీ అది పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది. అలాంటి ఆన్సర్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కావచ్చు. మళ్ళీ మీరు నేను అదే విధంగా రాస్తానంటే చాలా మంది అదే విధంగా రాస్తుంటారు, ఎందుకంటే అదే టాపర్ ని చూసి. సో యూపీఎస్సీ ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఆల్రెడీ ఆ యొక్క స్ట్రాటజీకి ఫెమిలియర్ అయిపోతుంటారు. దే మే నాట్ ఇంప్రెస్ ఇట్. సో కాబట్టి ప్రతి ఒక్క ఇండివిజువల్ కి వాళ్ళ యొక్క యూనిక్నెస్ ఉంటుంది. సో యూ జస్ట్ టేక్ ద థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు దేర్ స్ట్రాటజీస్. అంటే అవతల స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీ కాకుండా వాళ్ళ స్ట్రాటజీకి ఒక టాపర్స్ నుంచి ఏ విధంగా యూజ్ అవుతుందో అది మాత్రం యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్ దెన్ కంప్లీట్లీ ఇంబైబింగ్ ద స్ట్రాటజీ ఆఫ్ అదర్స్. ఓకే. ఒక కలెక్టర్ని చూసి మీరు కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. సో ఆయన చేసిన ఏదో ఒక మంచో లేకపోతే ఏదో ఒకటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. సో మీరు ఇప్పుడు అదే సర్వీస్లోకి ఒక అధికారిగా వెళ్ళబోతున్నారు. మీరు తీసుకురావాలి అనుకుంటున్న మార్పులు ఏంటి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది లేదండి. లైక్ యాజ్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ హీ హ్యాస్ డైవర్సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు వర్క్ ఆన్. సో నేను హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే రూరల్ డెవలప్మెంట్ కానీ, సో వీటిపైన నాకు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి సో అది ఫోకస్ చేశాను కాబట్టి సో ఫస్ట్ ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు వర్క్ ఆన్ దిస్ డిపార్ట్మెంట్స్ టు అప్గ్రేడ్ అండ్ ఎంపవర్. ఓకే. సో వీటిని ఫోకస్ చేయాలని నాకు ఫస్ట్ వే ఆఫ్ థాట్ ఉందండి. బట్ యాజ్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ యూ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ టు వర్క్. సో wherever I get an opportunity, I will keep myself 100% there and I will give my best to become a good bureaucrat. ఓకే. గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది సివిల్స్కి సెలెక్ట్ అవుతూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది వాళ్ళతో పాటుగా అందరితో పాటుగా పోటీ పడుతూ తెలంగాణ నుంచి కూడా మంచిగా సివిల్స్ అధికారులు అవుతూ ఉన్నారు. సో ఎలా చూస్తున్నారు? ఏంటి చేంజెస్? ఏ విధంగా ఇది మార్పు జరిగింది అనుకుంటున్నారు? సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద స్టేట్ అండి. మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు. లైక్ రీసెంట్లీ ఐ వాజ్ ఆల్సో బెనిఫిషియరీ ఫర్ రాజీవ్ గాంధీ సివిల్ హబ్ వేస్తాం, లేదంటే ద డిజిటల్ మార్కెట్ కావచ్చు. అంటే నా హైదరాబాద్ ఈజ్ ఆల్సో బికమింగ్ వన్ ఆఫ్ ద హబ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావచ్చు. అండ్ మెటీరియల్ అవైలబిలిటీ, వేర్ ఎవర్ ద మెటీరియల్ యూ కెన్ బై త్రూ ఆన్లైన్. సో ఇవన్నీ అనేది పీపుల్ గాట్ ఎంపవర్డ్. అంటే పేరెంట్స్ కూడా డిజిటల్ మీడియాలలో చూడడము, సో వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా ఈ యొక్క ఫీల్డ్కి ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ మేబీ ద రీజన్ ఫర్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. సో దాంతో పాటుగా టీశాట్ కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది నిపుణ అనే కార్యక్రమం ద్వారా. మన మీలాంటి వాళ్ళని ఎంతో మందిని స్ఫూర్తిదాయకంగా ఉండే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఎడ్యుకేట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు పర్టికులర్గా టీశాట్ ఏ విధంగా ఉపయోగపడింది? టీశాట్ ఛానల్ అనేది నేను ఒకప్పుడు లైక్ ఇలానే లైవ్స్ వచ్చేవి, కొన్ని పర్టికులర్ మ్యాథ్స్ పైన కావచ్చు, సమ్ జీకే రిలేటెడ్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్పడము. సో నేను అప్పుడు చూస్తున్నాను కొన్ని సందర్భాల్లో. నాకు ఇంకా గుర్తుంది, తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్ టీశాట్లో ఒక లైవ్ లెక్చర్ వచ్చింది. సో ఆ పర్టికులర్ లెక్చర్ చూసి నాకు కూడా కొద్దిగా అర్థం అవ్వడము, లైక్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఈ విధంగా ఉందని. సో ఇలా దిస్ ఛానల్ ఈజ్ డూయింగ్ గుడ్ థింగ్ ఐ ఫీల్. ఓకే, థ్యాంక్ యూ. సో చాలామంది చాలా రకాలుగా, అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి, బుక్స్ కావచ్చు, ఇట్లా మన టీశాట్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం మనం కేటాయిస్తేనే అన్ని సోర్సెస్ నుంచి మనకు తెలుస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా మనం పర్ఫామ్ చేయాలి అనే దానికి సంబంధించి. సో ఏ జానర్కి ఎంత టైం మీరు కేటాయించేవాళ్ళు, ఎలా యూస్ చేసుకునేవాళ్ళు?
అంటే ఇంత పర్టికులర్ టైం అంటూ ఏం లేదండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, యూట్యూబ్లో ఒక పర్టికులర్ క్లాస్ వింటున్నప్పుడు ఆటోమేటిక్గా 2 hours అలా వెళ్ళిపోయేది. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ½ an hour మనం మంచి తీసుకున్న టైం అయితే మిగతా అంతా కూడా కొంచెం వేస్ట్ ఆఫ్గా వెళ్ళిపోయేది కదా, అలా కాకుండా. అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు కూడా ఏదైనా క్వశ్చన్ నాకు రాకపోతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే నేను క్లోజ్ చేసేవాడిని. ఎందుకంటే నేను అక్కడ నేర్చుకున్నాను. ద పర్పస్ ఆఫ్ దట్ వీడియో మీకు తెలిసేది. సో అలా మీరు ఏదైనా పర్టికులర్ థింగ్ చేస్తున్నప్పుడు మీ పర్పస్ ఏంది అది చేస్తున్నప్పుడు అది మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థమైందంటే యూ జస్ట్ స్టాప్ దేర్ అండ్ యూ జస్ట్ గో అండ్ రీడ్ సమ్ అదర్ థింగ్. సో అంతేగాని వీడియో బాగుందని కంప్లీట్గా చూడడము, ఎందుకంటే మీకు అది హెల్ప్ అవ్వట్లేదు. సో మీకు ఎక్కడ వరకు చూస్తే హెల్ప్ అయిందో అక్కడ వరకు ఇట్స్ మోర్ దెన్ సఫిషియెంట్. ఇంకా దాని తర్వాత వీడియో మీకు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేస్తుంటే చూడండి. కానీ ఇది ఉంది కాబట్టి ఈ 2 hours 3 hours కూర్చుందామంటే మేబీ ఇట్ ఈస్ నాట్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ యాడింగ్ సమ్ వాల్యూ అడిషన్ టు యువర్ ప్రిపరేషన్. సో ఇంతకుముందు ప్రీవియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేసిన తేడాలు ఏంటి? ఇప్పుడున్న మీకున్న సౌకర్యాలు ఎలా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా? సో ఒక 10-20 years క్రితం అనేది టెక్నాలజీ ఇంత లేదండి. సో యాజ్ అ రిజల్ట్ మెటీరియల్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ. సో ఆ టైంలో కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్న కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. కొంతమంది బికాస్ ద పీపుల్ ఆర్ రీడింగ్ వెరీ కోర్ బుక్స్ అండ్ దే ఆర్ గెయినింగ్ ద నాలెడ్జ్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ హెల్ప్ చేయడం వల్ల ద మెటీరియల్ అవైలబిలిటీ ఈజ్ మోర్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ బిగ్ కాంపిటీటర్. సో నేను ఒక 10 points ఒక ఆన్సర్కి రాస్తే అనదర్ పర్సన్ ఈజ్ రైటింగ్ 12 points విచ్ ఆర్ వెరీ రిలవెంట్. సో అలా ఈ టైం పీరియడ్లో కాంపిటీషన్ అనేది ఇంకా చాలా పెరిగిపోయింది అండ్ ద పీపుల్ ఆర్ బీన్ రీడింగ్ దిస్ ఎగ్జామ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కొంతమంది వెటరన్స్ ఉన్నారు, ఆల్రెడీ ర్యాంకర్స్ మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ, మెటీరియల్ అవైలబిలిటీ కూడా ఎక్కువ. సో ఈ ప్రాసెస్లో మీకు కావాల్సింది ఏందో తీసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేయడం ఈజ్ మోర్ వర్దీ దెన్ రీడింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, మరి మీకు వచ్చిన ఆల్ ఇండియా 768వ ర్యాంకుతో మీకు ఎటువంటి సర్వీస్ వస్తుంది మీరు అనుకుంటున్నారు? దాంతో మీరు సాటిస్ఫైడా? అంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ అనేది ఐఏఎస్ రాకపోవచ్చు అండి. లైక్ అంటే లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఐఆర్ఎస్ అన్న కానీ ఐఆర్ఎంఎస్ కానీ రావచ్చు నా యొక్క సర్వీస్ ప్రిఫరెన్స్ ప్రకారం. సో నేను ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ చేసింది ఐఏఎస్ అవ్వడానికి. సో అంటే ఐఆర్ఎస్ ఈస్ వెరీ గుడ్ పోస్ట్ ఆర్ ఐఆర్ఎంఎస్ ఈస్ వెరీ గుడ్ పోస్ట్, బట్ మై ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ద ఎగ్జామ్ ఇస్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఐ డెఫినెట్లీ ట్రై ఫర్ దట్ పర్టికులర్ పోస్ట్ ఇన్ ద కమింగ్ అటెంప్ట్. సో ఇది తీసుకొని అది ట్రై చేస్తాను. ఓకే, సో చాలా మంది వచ్చింది కదా, ఒకటి గోల్ చేసుకున్న తర్వాత మీలాగా వచ్చిన తర్వాత అక్కడ డ్రాప్ అవుతూ ఉంటారు. సో అది ఎలాంటి పర్సన్స్లో మీరు చూస్తున్నారు? మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా, మనం గోల్ చేసుకునేది ఒకటి ట్రై చేస్తారు, బట్ ఏదైనా కారణాల వల్ల మళ్ళీ డ్రాప్ అయిపోతూ ఉంటారు. అంటే డ్రాప్ అయిపోవడం అంటే మనకు వచ్చింది, ఓకే మనకు వచ్చింది కదా ఇది, మనం దీనికి వెళ్ళిపోదాము, ఇక్కడ ఆపేద్దాము స్టడీస్ అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా? అంటే అది ఇండివిజువల్ చాయిస్ అండి. సో ఇఫ్ యూ యాక్చువల్లీ వాంట్ టు బికమ్ ఏ పర్టికులర్ డిజైర్డ్ పోస్ట్, ఆ డిజైర్డ్ పోస్ట్ వచ్చేదాకా ట్రై చేయడం అనేది దట్ వాట్ ఐ ఫీల్. కాబట్టి ఐ విల్ కంటిన్యూ మై ప్రిపరేషన్. సో మిగతాళ్ళు మేబీ ఇట్ ఈస్ సఫిషియంట్ అంటే వాళ్ళకి మల్టిపుల్ రీజన్స్ ఉంటుండొచ్చు. సో దట్ ఈస్ నాట్ విచ్ ఐ ఫీల్ ఈజ్ కరెక్ట్ ఫర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు బికమ్ వాట్ ఐ డిజర్వ్ ఫర్ ఓకే ఇన్ ద ఫ్యూచర్. మరి మీలాగా సివిల్ సర్వీసెస్ సాధించాలి, ఒక అధికారిగా ఉండాలి అనుకునే వీక్షకుల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన 3 qualities ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండర్స్టాండింగ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, కన్సిస్టెంట్గా దానిపైన వర్క్ చేయడము, అండ్ థర్డ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు ఉండాలి. సో ఈ 3 మీరు కంటిన్యూగా ఇంప్లిమెంట్ చేస్తే మీకంటూ సక్సెస్ అనేది ఇన్ ద షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా వస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ది ఫ్యూచర్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. ఓకే శ్రవణ్ కుమార్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ని, మీరు పడ్డ స్ట్రగుల్స్ని అండ్ మీరు ఎలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకున్నారు సివిల్ సర్వీసెస్ అధికారిగా కావడానికి, ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, శ్రవణ్ కుమార్ గారు తన జర్నీ అంతా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక పర్సన్ మీరు సివిల్స్ సాధించాలి అనుకున్నట్లయితే దాంట్లో ఎంతో కృషి ఉంటుంది అండ్ మీ స్ట్రాటజీ మీకు ఉండాలి. అప్పుడే మీకు సివిల్ సర్వీసెస్ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో శ్రవణ్ కుమార్ గారి జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది కదా. ఇది ఇవాల్టి నిపుణ. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.